అది స్టార్ట్ ఓకే. చేయగానే, ప్రార్థన స్టార్ట్ చేయగానే రికార్డింగ్ స్టార్ట్ చేయండి అమ్మా. ఇది వాస్తవానికి ఇవాళ చాలా దివ్యమైనటువంటి రోజు. ఏమిటి ఆ దివ్యత్వం? ఎవరైనా చెప్తారా? ఇవాళ ఏకాదశి. ప్రతి నారాయణ. ఆ, అది ఏకాదశి. ప్రతి నారాయణరావు గారు సాయి సచ్చరిత్రని ప్రథమంగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సుదినం. అంటే తెలుగులో మొదటిది కదా, మనకి బాగా ప్రాచుర్యం చెందిన వాటిలో ప్రధానమైంది, మొదటిది. అయితే వారు రాసినటువంటి సచ్చరిత్రకి ఆధారం ఏమిటి అంటే, గుణాజీ గారు ఇంగ్లీష్లో రాశారండి. మొట్టమొదట గుణాజీ గారు అబ్రిడ్జ్డ్ వర్షన్ అంటాం, అంటే సంక్షిప్త సాయి సచ్చరిత్ర తెలుగులో. అంటే మనకి మొట్టమొదట హేమాత్ పంత్ గారు కదా సాయి సచ్చరిత్ర రాసింది. దాన్ని తీసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటాం. ఫ్రీ ట్రాన్స్లేషన్ అంటే నాట్ యాజ్ ఇట్ ఈస్, వారికి కావలసిన అంశాలు తీసుకున్నారు, కొన్ని కొన్ని యాడ్ చేయటం, అట్లా ఆ విధంగా గుణాజీ గారు రాశారు ఇంగ్లీష్లో. సత్యనారాయణరావు గారు శ్రీకాకుళం వాస్తవ్యులు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఒకానొక సందర్భంలో జీవితం ఎవరిని వదిలిపెట్టదండి. ఈ ఒక ఛాలెంజ్ అనేది ఇసరేయటం జరుగుతుంది, ప్రతి వ్యక్తికి జరుగుతున్నది. అయితే ఏమవుతుందంటే చాలా కొద్ది మంది మాత్రమే, సారీ వినిపిస్తుందండి, ఏదో అడుగుతున్నారు. జీవితంలో ప్రతి వ్యక్తికి అవతార మూర్తులతో సహా ఒక ఛాలెంజ్, జీవితం అనేది ఒక ఛాలెంజ్ని మీద పడేస్తుందండి. అది మనం ఛాలెంజ్ అనుకుంటాం, కష్టం అనుకుంటాం కదా, కానీ వాస్తవం ఏంటంటే మనందరికీ తెలియని ఒక రహస్యం ఏంటంటే, అది ఒక గొప్ప అవకాశం మనిషికండి, చాలా గొప్ప అవకాశం. మనం కష్టాలను నిందిస్తాం, ఏదన్నా కెలామిటీ జీవితంలో జరిగితే మనం చాలా రోధిస్తాం, కానీ చాలా కొద్ది మంది జీవితంలో ఎవరైతే ఆ భాగ్యవంతులు ఉంటారో, ఎవరికైతే ఆ స్ఫురణ ఉంటుందో, ఎవరికైతే భగవద్ అనుగ్రహం ఉంటుందో, ఎవరి సంస్కారాలు ఉన్నతంగా ఉన్నాయో, ఎవరి బుద్ధి బాగా ప్రచోదనమై ఉంటుందో, వారు దాన్ని అవకాశంగా తీసుకొని సంసారాన్ని దాటేస్తారండి. ఇది ఒక అద్భుతమైన విషయం, ప్రతి మనిషి జీవితంలో ఉంటుందండి. వాళ్ళ జీవితంలో మీరు ఏ మనిషి జీవితంలో తీసుకోండి, కొందరికి మీదకొచ్చి తగులుతుంది, కొందరికి కాదు అందరికీ తగులుతుంది. కానీ మహాబుద్ధిశాలి అయినటువంటి బుద్ధుడికి కేవలం దర్శనమే చెలింపజేసింది ఇదండి. కష్టాలు రావటంలో ఒక అదృష్టం ఉందండి, మనం గమనించగలిగితే. కష్టం వచ్చినప్పుడు ఏం ఏం జరగాలండి సహజంగా? జీవితంలో కష్టం వచ్చింది, సంసారంలో కష్టం వచ్చింది, కష్టం రాగానే ఒక రకమైనటువంటి విరక్తి భావన రావద్దు, వైరాగ్యం రావద్దు, ఇంతేనా జీవితం అని ఉండద్దు మనసులో. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధలు వచ్చినా మనిషి అది తీరంగానే మళ్ళీ సహజమైన నైజంతో వెళ్ళిపోతున్నాడు. ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం. అయితే ఇక్కడ మనం మాట్లాడుతుంది మహాత్ముల గురించి. మహాత్ములు అంటే బుద్ధి ప్రచోదనమై ఉన్నటువంటి వారు. అంటే ఏమిటండి అంటారేమో, గాయత్రి మంత్రం యొక్క అర్థం అదేనండి. భూర్భువస్సువః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ధియో యో నః, ధి అంటే బుద్ధి, ధియో యో నః ప్రచోదయాత్, ఆ బుద్ధిని ప్రచోదనం చెయ్యమ్మా అని ప్రార్థన చేస్తాం. అది ఎవరికి ప్రచోదనమై ఉంటుందో సహజంగా చూస్తేనే వెలిగిపోతుందండి. బుద్ధి ఎట్లా ఉండాలంటే, రమణ మహర్షి గారు చెప్తారు, ఒక్కొక్కరి యొక్క మనస్సు, వారి బుద్ధి ఎలా ఉంటుంది అంటే, బాగా నీళ్లల్లో తడిపినటువంటి బొగ్గులాగా ఉంటుంది. ఈ కొట్టి 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 చేతులు పడిపోవాల్సింది, ఎలగదు, అంటుకోదు, ప్రజ్వలించదు. కొందరి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే ఎండు కట్టెలాగా ఉంటుంది, కొంత సహాయం చేస్తే అది వెలుగుతుంది.
కొందరి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే పెట్రోల్ లాగా ఉంటుందండి, దగ్గరికి పోతే చాలు భగ్గుమని వెలుగుతుంది. అట్లా ఉన్నటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి వారు గౌతమ బుద్ధుడు. ఆయనకేం కష్టం రాలేదండి, చూడటంతోనే ధన్మని ఆ బుద్ధి ప్రచోదనం అయిపోయింది. ఆ సత్యాన్వేషణ కోసం సర్వము, ఇవంతా కూడా అసందర్భంగా అనిపిస్తున్నాయి, అవేమి గొప్పగా అనిపించట్లేదు, వాటి కోసం ప్రయత్నం చేయడమే కాలం వృధా, అసలైంది వేరే ఉంది అని చెప్పి గొప్ప సామ్రాజ్యాన్ని, భార్యని, పిల్లలు అందరూ వదిలేసి, అది మనకు అర్థం కాని విషయం, అది మనకు అస్సలు అర్థం కాదు. అయ్యో ఎందుకంటే అలా చేశాడు, ఇది ధర్మమా అధర్మమా మనకు తెలియక మాట్లాడతాం, దాని దగ్గరికి వెళ్ళటలా. ప్రత్యనారాయణరావు గారిని తీసుకోండి, లేదా బివి నరసింహస్వామి గారిని తీసుకోండి. బివి నరసింహస్వామి గారి కేసు కూడా ఏంటంటే ఆయన ఇద్దరు పిల్లలు ఉన్నట్టుండి ఒకేసారి నీళ్ళలో పడి మరణిస్తారు. రోరింగ్ ప్రాక్టీస్ అయింది, విపరీతమైనటువంటి ధనార్జన, పరిపూర్ణంగా ప్రాపంచికమైనటువంటి వ్యక్తి. ఆ ప్రాక్టీస్లో ఉన్న వ్యక్తి ప్రాపంచికంగా ఆధ్యాత్మికం ఎలా అవుతారండి? ఒక్కటే గుర్తుపెట్టుకోండి తల్లి, మనం అనుకుంటాం ఎక్స్పర్ట్స్ అంటాం కదా, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎనీథింగ్, థ్యాంక్ గాడ్. భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకో తెలుసా అండి, ఏ వ్యక్తి అయినా ఒక రంగంలో గనక నిష్ణాతుడైతే ఆ వ్యక్తి ఆధ్యాత్మికతకు లాభం లేదు. గోల్డెన్ రూల్స్ ఇవి తిరుగులేని సూత్రాలను రాసి పెట్టుకోండి ఎక్కడే సరే. ఒకవేళ అక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఒక కండిషన్ ఉంది. ఒక దానిలో బాగా నిష్ణాతుడు అనుకోండి, ఆ నిష్ణాతు ఉన్నటువంటి రంగాన్ని గనక భగవత్ సేవకై కనుక తిప్పినట్లయితే మళ్ళీ తాను తరిస్తాడు. ఉదాహరణకి త్యాగరాజ స్వామి, ఆయన్ని చాలామంది వాగ్గేయకారుడు అంటారు, చాలా తప్పు. ఆయన వాగ్గేయకారుడు కాదు, ఆయన మహాయోగి, ద్రష్ట. ఎందుకనంటే తనకున్నటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని, ఆ గాన శక్తిని భక్తికి ఉపయోగించి తరించిపోయాడండి. ఇవన్నీ కూడా చాలా రేర్ కేసెస్. కొంతమందికి ఇన్స్ట్రుమెంట్ వాయించే అలవాటు ఉంటుంది, చాలా అద్భుతంగా వాయిస్తారు, కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించడం కేవలం భగవన్నామ సంకీర్తన కోసమే వాయిస్తే వాడు తరించిపోతాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్న అంశం ఏంటంటే ప్రతి వ్యక్తికి జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్ అనేది ఇసిరేయబడుతుంది. అది ప్రకృతి ధర్మం. రామచంద్రమూర్తికి తప్పలా, శ్రీకృష్ణ పరమాత్మకి తప్పలా, అందరికీ ఉన్నటువంటి వ్యవహారమే అది. అది మన ఉదాహరణగా చెప్తున్నారు. అట్లాగే దాని తర్వాత ఏమైంది బివి నరసింహస్వామి గారి విషయంలో, పిల్లలు ఇద్దరూ ఒక్కసారి పోయిన తర్వాత ఇంతేనా జీవితం అనుకున్నారు. ఇదేనా జీవితం అంటే నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, వాళ్ళే లేరు కదా, ఇప్పుడు ఈ కష్టం ఎవరి కోసం అనేటువంటి ఒక పరివర్తన రావాలి. కానీ అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే సామాన్య మనిషి విషయంలో ఏమవుతుందంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు వచ్చినా, ఎంత టార్చర్ అయినా పడినా ఆ టార్చర్ పడి ఎట్లా బయటపడి మళ్ళీ మామూలుగా జీవితం గడపాలని ప్రయత్నిస్తాడు. అంత మొద్దుబారిపోయిందనమాట. విచారకరమైన విషయం కదండి. ఇక్కడ మనం సత్యాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ పరివర్తన వస్తుంది అంటే అంత కష్టంలో కూడా పరివర్తన రాలేదు అంటే ఇక మనిషి ఎక్కడ పరివర్తన వచ్చి తను రియలైజేషన్కి వెళ్తాడు. అలాగే ప్రత్యనారాయణరావు గారి విషయంలో కూడా కుటుంబ విషయంలో చాలా కలతలు, కష్టాలు వచ్చి ఆయన ఇల్లు విడిచి షిరిడి చేరారు. చూడటానికి విచారంగా అనిపిస్తుంది, కానీ కాలగమనంలో ఆయన గుణాజీ గారు రాసినటువంటి సాయి సచ్చరిత చదివి దాన్ని తెలుగులోకి అనువదిస్తే బాగుండును అని పెద్ద ప్రణాళిక ఏం లేదండి. రోజుకో చాప్టర్ చెప్పిన చక మొత్తం రాసేశారు. రాసిన తర్వాత మరి ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా. మన హైదరాబాద్ రావటం, సికింద్రాబాద్లో నాయుడు గారిని కలవటం, వాళ్ళు ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సాయిబాబా టెంపుల్, కోనేరు టెంపుల్ అండి. అక్కడ వారి యొక్క సహాయం చేత ఆ పుస్తకాలంతా కూడా ముద్రించడం, తీసుకొని వెళ్ళి షిరిడీలో ఇదే రోజున 19వ తారీఖున దాన్ని సాయిబాబా వారి యొక్క సమాధి మీద పెట్టి దాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. అందులో మరొక ఘట్టం మనకి సాయి లలిమ గారు అమ్మాయిని కూడా చూశారు, ఇప్పుడే వారు కూడా జాయిన్ అయి ఉన్నారు కదా. ఆ మొట్టమొదటి ప్రతి అండి, ఆ ఫస్ట్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసిన ప్రతి అప్పుడు సాయి లలిమ గారు షిరిడీలో ఉన్నారు, బాబాను దర్శనం చేసుకుంటున్నారు. అడిగారు, ఏంటండి పుస్తకాలు ఏంటి, తెలుగు పుస్తకాలేనా అంటే అవునమ్మా తెలుగు పుస్తకాలే. సరే నాకు ఒకటి ఇస్తారా అని అట్లా సాయి లలిమ గారి దగ్గర ఆ ఒక ప్రతి ఉండడం జరిగింది.
మనకి తెలిసి, ఎందుకంటే అమ్మగారితో పరిచయం ఉంది కాబట్టి శాలిలమ్మ గారు దర్శనం చేసుకున్న వారు అమ్మాయి గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా బాగా తెలిసి ఈ విషయం. సో అట్లా ఈరోజు మనందరికీ కూడా ఆంధ్రదేశంలో అంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు బాగా తెలిసిన వాళ్ళకి అత్యంత ప్రాణప్రదమైనటువంటి గ్రంథం మన ప్రత్తి నారాయణరావు గారు రాసినటువంటి సాయి సచ్చరిత్ర. అదే అందరూ కూడా పారాయణ చేస్తూ ఉంటారు. 199 మంది పారాయణ గ్రంథం ఏంటి అంటే వారు రాసినటువంటి గ్రంథమే పారాయణ చేస్తుంటారు. అది ఈ రోజు రావటం చాలా విశేషమైనటువంటిది. మనందరం కూడా సర్వదా సహస్రదా సాయిబాబాకి అట్లే వారి యొక్క కృపని పొందినటువంటి ప్రత్తి నారాయణరావు గారికి కూడా నమస్వాంజలు అర్పిస్తూ ఉన్నాం ఈ సత్సంగం తరఫున. ఇది విషయం. అయితే మిత్రులారా, మనం కొద్ది రోజుల నుంచి మనం కలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. నేను నాకు ఏది బాబా స్మరణకి ఇస్తే దాన్ని మీ ముందు పెడుతున్నాను, అది మీరు ఆనందిస్తున్నారు, సంతోషం. ఇవాళ ఫర్ ఏ చేంజ్ ఒక చిన్న పని చేద్దాం. మీరు ఏది వినాలనుకుంటున్నారో, మీరు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాన్ని కనుక మన చాట్ విండోలో టైప్ చేయగలిగితే ఆ విషయాన్ని ప్రస్తావన చేయాలని ఎందుకో మనసులో అనిపించింది నాకు. ఎందుకంటే సాయిబాబా తత్వమైన, సత్యమైన, మహాత్ముల జీవిత చరిత్రలైన, పారాయణలైన, ఏ రకమైన సాధన సంపత్తి అయినా కూడా ఒకే ఒక ప్రయోజనాన్ని చేకూర్చడానికి ఉన్నది. మరి ఇన్నెందుకున్నాయంటే వివిధ దశల్లో మనిషి పరిణితి చెందాలి కాబట్టి ఇన్ని రకాలైనటువంటి సాధనా సంపత్తులు ఇంత కూడా పెట్టారు. అయితే మీరందరూ ఆదివారం పూట ఇంత శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అంటే ఏదో మొదటి రోజు ఏదో ముచ్చట కోసం జాయిన్ అయిన వ్యవహారం కాదు. అంత శ్రద్ధ ఉంది కాబట్టే మీరు చక్కగా జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి నాకు అనిపించింది, నా హృదయం స్పందించినట్లుగా ఒక పద్ధతి. అలా కాకుండా ఇక్కడ ఇద్దరు కాదు కదా, మీరు నేను ఒకటే ఉన్నాం. సత్సంగం అంటే ఏకాత్మభావం కదా. అలా మీ హృదయంలో ఉన్న విషయాన్ని కూడా మీరు ఈ చాట్ విండోలో టైప్ చేసినట్లయితే మనం దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండు, మీ పార్టిసిపేషన్ కూడా అవగతం అవుతుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే శ్రద్ధ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆ ఆలోచన రావాలి కదా. మనకి దేనికోసం తెలుసుకోవాలనుకుంటున్నాం, మనం ఏదో కేవలం ఊరికే అటెండ్ అవుతున్నామా, లేదు ఈ విషయం గురించి తెలుసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఇక్కడ చాట్ విండోలో టైప్ చేయండి. ఐ విల్ గివ్ కపుల్ ఆఫ్ మినిట్స్ టైం. ఓకే. సో కృష్ణ చైతన్య గారు గురు కృప పొందటం ఎలా అనేటువంటి అంశం గురించి మాట్లాడితే బాగుండు అని వారు వ్యక్తం చేశారు. సంతోషం. అట్లా మిగతా వాళ్ళు ఎవరైనా సరే. ఓకే. సాయిబాబు గారు, హౌ టు కంటిన్యూ రిమెంబర్ బాబా ఇన్ అవర్ డైలీ రొటీన్. ఎక్సలెంట్ అండి. చాలా మంచి విషయాలు. బాబా గారు ప్రేమ గురించి, గురు కృప గురించి చెప్పండి. వెరీ గుడ్. ఇంకా కమాన్. అసలు ఎట్లా ఉండాలంటే ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చాను. మీకు అవకాశం ఇచ్చినప్పుడు అసలు దీన్ని ఎట్లా బాగా సంధించాలి, చకచక నన్ను అడగమంటారా ప్రశ్నలు? కొన్ని వందల ప్రశ్నలు వేయగలను. బాబా గారి దయ గురించి కూడా చెప్పండి. ఎస్, బాబా ఇదంతా సృష్టి అంతా కూడా ఆయన దయే. ప్రశ్న ఒకటండి, మనకి ఖచ్చితంగా ఉపయుక్తమై ఉండాలి. మనస్సుని తొలిచేసేటట్టు ప్రశ్న ఉండాలండి. ఆ ప్రశ్నని బట్టి మనం చెప్పవచ్చు. ప్రశ్న ఎవరు రాశారు? ఒకసారి చూడాలని ఉంది, జరుగుతుందా? సరోజ గారు, మంచి ప్రశ్న. సాయిని ఒకసారి చూడాలని ఉంది, ఒకసారి ఏంటండి? ఎప్పుడు సాయిబాబాను చూసేటువంటి మార్గం కూడా ఉన్నది ఖచ్చితంగా. లేకపోతే అసలు దీక్షిత్ గారు కానీ, పూలమ్మ గారు కానీ వీళ్ళంతా ఆనందలోకాల్లో ఎలా విహరించారు? అది ఖచ్చితంగా సాధ్యమే. ఈ టైప్ చేస్తున్న సందర్భంలో చెప్తాను. ఒకసారి అమ్మగారి దగ్గర చిన్నప్పుడు ఉన్నప్పుడు ఈ మచిలీపట్నంలో ఉన్నాం. బాగా చిన్న వయసు. మీలాగా నాకు కూడా బాబాని చూడాలని విపరీతమైన కోరిక ఉండేది. పిచ్చివాళ్ళలాగా వెళ్ళి ఊరి బయట పొలాల గట్ల మీద కూర్చునేవాడిని, సాయిబాబా వస్తారేమో చూద్దామనేటువంటి ఆలోచనతో. అదేవిధంగా అమ్మగారితో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరన్నా భక్తులు బాబాని అమ్మగారిని చూడటానికి వస్తే వాళ్ళని అడిగేవాడు నేను, ఏమండి మీరు బాబాని చూసారా, బాబా మీకు కనిపించారా అని అడుగుతుంటే
మా మిత్రుడు ఏఎస్ఆర్ గారు విని, ప్రసాద్ ఎంత అమాయకుడివి, వాళ్ళే సాయిబాబాను చూస్తే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి అని ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఈ జగత్తులో నిన్ను ఉద్ధరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క పూలమ్మ గారే. అది జీవితాన్ని పూర్తిగా మార్చేసింది అనుకోండి. అది అది స్వవిషయం. అయితే సాధ్యం. అది అత్యంత అద్భుతమైన విషయం. మంచి మాట అడిగారు. మాట, పని, నడవడిక ఎలా నేర్చుకోవాలి? సుచిత్ర గారు బాగుంది. ఏం తీసుకుందాం వీటిలో? ఎనీథింగ్ ఎల్స్? అదేంటండి మీరు అసలు ఒక్కొక్క ప్రశ్న ఊరికే మన అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నా. 10 ఏళ్ళు 15 ఏళ్ళు వేధించిన ప్రశ్నలు ఉన్నాయండి. ఆ ప్రశ్నలకి ఎక్కడ సమాధానాలు దొరకవు. అట్లా బుర్ర తిరిగిపోవాలి. ప్రశ్న ఏమంటే అసలు ఎట్లా ఉండాలి? ఈ ఈ ప్రశ్న వెయ్యని అడిగిన వాడికి భయం పుట్టాలి. అట్లా ఉండాలి కదా. ఇంత చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే ఎట్లా? ఉం? ఏది తీసుకుందాం చెప్పండి. మాట, పని, నడవడిక ఎలా నేర్చుకోవాలి? వెరీ గుడ్. ఒకటి, సాయిని ఒకసారి చూడాలని ఉంది. అసలు ఎంత అద్భుతం అది. ఉం. బాబా దయ గురించి చెప్పండి. ఇది ఫైన్. నిత్యం మనం బాబా గారి దయ గురించి మాట్లాడుతున్నాం. గురు కృపని పొందటం ఎలా అని అడిగారు కృష్ణ చైతన్య గారు. మొన్న మన గాన్గాపూర్ నుంచి చేసిన వీడియో చూసారా కృష్ణ చైతన్య గారు? అంతా గురువు గురించే వచ్చింది అది. ఆ రోజు ఆ గురువు యొక్క గొప్పతనం ఏంటి, అసలు గురువు లేకుండా మనకు ఎలా బ్రతుకు లేదు, మన బ్రతుకుని ఎలా తీర్చిదిద్దుతారు గురువు, అసలు ఆయన కృపను పొందడం వల్ల తప్పకుండా అది నిత్యకృత్యం. మనం అనుక్షణం ఆ వీడియో మీకు బాగా హెల్ప్ చేస్తుంది ఒకటి. బట్ అఫ్ కోర్స్ డెఫినెట్గా ఇవాళ కూడా చూసే ప్రయత్నిద్దాం. మన మీద ప్రసాద్ గారు, బాబా గారికి మన మీద ప్రేమ ఎలా ఉంది? మీకు ఒక విషయం చెప్పమంటారా? ఎందుకో పర్సనల్ విషయాలు ఎక్కువ వస్తాయి. మన అందరం బాబాకు తెలుసండి. నమ్మకం కాదు సార్ ఇది. బాబాకు అంతా తెలుసండి అది అట్లా అట్లా నేను చెప్పను. అట్లా నాకు అసలు రాదు అట్లా. ఆయనకి పేరు పేరు నాకు తెలుసు. తెలుసని నాకు ఈ మధ్య తెలుసు. ఎందుకంటే మన ఊహలు వేరండి. మనం చూస్తున్న సాయిబాబా ఊహల్లో ఒక విధంగా చూస్తాం మనం. పేరు పెట్టి ఫలానా వాడితో మాట్లాడు, ఫలానా వాడిని అడుగు అన్న సందర్భాలు నేను గమనించడం జరిగింది ఈ మధ్యకాలంలో. సో అది మన ఊహ కాదు, అది పరమ సత్యం. కానీ మనసులో ఆ ఊహ ఉండటం కూడా చాలా అందమైన ఊహ అది. కానీ వాస్తవమే. కానీ అది ఎప్పటి వరకు అంటే మనం నిజంగా దర్శించే వరకు దాని నిజమైనటువంటి రుచిని మనం ఆస్వాదించలేం. అది భరోసా ఇస్తుంది. ఎస్, బాబాకు నేను తెలుసు, బాబాకు అంతా తెలుసు కాబట్టి నేను తెలుసు. నేను నేను నేనుగా తెలుసని ఎట్లా చెప్తావు? నీ పేరు ఒక చోట ప్రస్తావన జరగాలిగా. ఇవి కూడా జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన మీద ప్రసాద్ గారు, బాబా గారికి మన మీద ప్రేమ ఎలా ఉందా? లహరి. ఏం తీసుకుందాం? గురుకృప. రైట్. గురుకృప పొందటం ఎలా అనేది బాబాని చూడటంతో సమానమే. గురుకృప పొందాము అంటే సాయిబాబా దర్శనం ఖచ్చితంగా అవ్వాలి. ఎట్లా నిత్యం అది ఈ ఈ బాబాని గుర్తుపెట్టుకోవటం అనేటువంటి విషయం కూడా ఖచ్చితంగా దాంట్లో భాగంగానే వస్తుంది. ఇంచుమించుగా ఇవన్నీ కూడా ఒకే దాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఎనీథింగ్ ఎల్స్ అండి? నేను ఒక ప్రశ్న చెప్పనా? ప్రయత్నించి చూడండి. కొన్ని సంవత్సరాలు 10-15 సంవత్సరాలు పయనించి బుర్రని తొలిచేసినా కూడా దొరకనటువంటి భగవంతుడు ఈ సృష్టిలో. ఇది పెద్ద ప్రశ్న అండి. ఇది పెద్ద మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళకి, పీఠాధిపతులకు కూడా ఆన్సర్ లేనటువంటి ప్రశ్న. భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ఈ వైలెన్స్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఆయన ఎందుకు అలౌ చేశారు? ఏంటి సార్ అది? ఆర్విఎన్ఎం ప్రసాద్ గారు, తృప్తి, శాంతి, ఇది సచ్చిదానందం. అది నాకు అది అర్థం కాలేదు సార్. అది క్లియర్గా టైప్ చేయగలరా?
ప్రశ్న అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, పొందడం, తృప్తిని పొందడం ఎలా అంటారా? శాంతిని పొందడం. రైట్, వెరీ గుడ్. సో బహుశా ఇవన్నీ ప్రస్తావన చేస్తూ ఈరోజు మన సత్సంగాన్ని జరుపుకుంది. ఇట్లా ఉండాలండి సత్సంగం అంటే. సత్సంగం అంటే ఏదో మనకు తోచింది చెప్పుకొని పోవడం కాకుండా, మనం తెలుసుకోవాలన్న దాన్ని తొలిచి దాని సమాధానం వెంటనే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. అంత తేలిగ్గా వచ్చే ప్రశ్నలకు అంత సమాధానం వచ్చేది ప్రశ్నలే కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక్క ప్రశ్న వేస్తే మతి పోతుంది అసలు. ఇది ఇప్పుడు ఇప్పుడు వేసినాను కదా, ఈ సృష్టిలో భగవంతుడు గురు స్మరణలో ఉండాలి, కరెక్టే. ఇది ఈ ప్రశ్న వేసింది ఎవరో తెలుసా అండి? ఎవరికి వచ్చింది తెలుసా ఈ ప్రశ్న అసలు? ఆదిశంకరుల గురువు గారు అయినటువంటి గురువు గారు. ఆయన గౌడపాదాచార్యులు వారు. గౌడ కారికలు రాస్తూ అసలు ఉపనిషత్తుల్లో పరాకాష్ట, అసలు ఆ ఉపనిషత్తుల్లో వాళ్ళు తిరుగాడతారండి. ఉపనిషత్తు అంటే వేరే అనుకోకండి, అదేదో మనకు సంబంధించింది కాదు, దూరమైంది అనుకోకండి, అలా అనుకోకండి. ఉపనిషత్తు అంటే మన లైఫ్ మాన్యువల్ అండి. మూడిటి విషయాల గురించి ప్రస్తావన చేస్తుంది ఉపనిషత్తు. జీవ జగత్ ఈశ్వరుల గురించి మాట్లాడుతుంది ఉపనిషత్తు. అంతకన్నా ప్రధానమైనది మన జీవితంలో ఏమని చెప్పండి? మనం వేరే దేవుళ్ళని పూజ చేయవచ్చా? తప్పకుండా. అర్థమవుతుందండి. ఇంకా ఇంకా చాలా నాన్న, వీటిలో తీసుకుందాం. నెక్స్ట్ టైం మీరు బాగా ప్రిపేర్ అయ్యండి. ప్రశ్న ఎలా ఉండాలి అనే దాన్ని కూడా ఒకసారి చూసుకోండి. ఉపనిషత్తులు అంటే మనం వేరే ఏదో అనుకుంటాం. కాదు కాదు, ఉపనిషత్తులు మాట్లాడేది భగవంతుడి గురించి కాదండి. జీవ జగత్తు ఈశ్వరుడు అంటే ఈ సృష్టి యొక్క మూలతత్వాన్ని చాలా నిగూఢంగా, చాలా లోతుగా దర్శనం చేయిస్తాయి. కాబట్టి ఉపనిషత్తు దర్శనం సత్య దర్శనానికి మూలం అవుతుంది. మిగతావన్నీ కూడా మనకి కథల రూపంలో అంటే జరిగినవే, ఇతిహాసాలు అంటాం మన వాటిల్ని. రామాయణ భారత భాగవతాలన్నీ కూడా ఇతిహాసాలు జరిగినాయి. ఆ జరిగిన వాటిల్లో నుంచి మనం కొంత నీతిని కొన్ని కొన్ని కోణాల నుంచి రకరకాలైనటువంటి భావాల్ని మన పెద్దలు మనకు వివరించడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ కూడా మనం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వింటూ ఉన్నాం. కానీ ఉపనిషత్తులు అవి చెప్పవండి. ఉపనిషత్తు పచ్చిగా చెప్పాలంటే ఈ మూడిట్లో కూడా ప్రధానంగా ఉండేది ఎవరంటే మనమే. మనల్ని ప్రధానం చేసుకొని ఉపనిషత్తులన్నీ ఉన్నాయి. ఉపనిషత్తు అంటే ఎక్కడుంది అసలు? ఉపనిషత్తు వేదాలకి చివరిలో ఉన్నది ఉపనిషత్తు. దాన్ని ఏమంటారంటే వేద అంతము అంటారు. వేదం అంటే విద్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చిందండి. విద్ అంటే తెలుసుకోవటం. విద్య అంటలా, విద్య అంటే ఏంటి? ఇట్స్ నాలెడ్జ్. ఎక్కడైతే నాలెడ్జ్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుందో వేదాంతం అది. ఎక్కడ నీ నాలెడ్జ్ అంతా అంతం అవుతుందో అక్కడ ఉపనిషత్తు ప్రభవిస్తుంది. ఇది అద్భుతమైన సూత్రం. అసలు దీన్ని దర్శించడమే మహద్భాగ్యం. మాటల్లో ఏం తెలియదండి, కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి నేను చెప్పేవి కదా. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఆ పదానికి అర్థము పదార్థంలోకి వెళ్తే తప్ప దర్శనం జరగదు. మనం ఏం చేస్తామంటే సహజంగా కేవలం మాటల వరకు వింటూ ఉంటాం. అందుకోసమే చాలా మంది అంటుంటారు చూడండి, ఏమండి కొత్తగా ఏదైనా చెప్పండి, కొత్తగా ఎట్లా చెప్పాలి, కొత్తగా అంటే చెప్పింది అసలు ఏం అర్థం కాలే, బోర్ అయిపోయింది అనమాట. 2 బల్లల కథ విని 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 విసుగొచ్చేసింది. ఎంతసేపు 2 బల్లులు, ఈ మేకలు, ఈ గోలైనా కొత్తగా ఏదైనా చెప్పండి సచ్చరిత్రలో అంటే, పిచ్చివాడ అసలు ఆ 2 బల్లుల కథ నీకు అర్థమై నీ దర్శనం అయితే అక్కడితో ఆఖరి నువ్వు ఆపేసేయమని చెప్తాయి. చెప్పొద్దు. ఎందుకో తెలుసా? నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నాను అంటే ఏమిటి? పరమ శాంతిని, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాననే స్థితికి వెళ్తుందండి. అది సాయి సచ్చరిత్ర, అది ఉపనిషత్తు. చాలామంది కథలు అంటారు. అది కథ కాదు కాదు, నీ జీవితాన్ని గమ్యం చేర్చేటువంటి నావ సాయి సచ్చరిత్ర. ఆ కథలో ఉన్నటువంటి అంటే కథ అనేది ఒక సముద్రం అండి. ఆ సముద్రంలో బయట చూస్తే ఏముంటాయి? గవ్వలు, ఆలుచిప్పలు అవి ఉంటాయి, పనికిరావు. ఆ కథ లోతుకి, ఆ సముద్రపు లోతుకి వెళ్ళినట్టయితే మీకు మణులు, మాణిక్యాలు, రత్న గర్భలు ఉంటాయి. అసలు మీరు అక్కడి నుంచి రాలేరు, మీరు దాన్ని తేలేరు. బాబా తీసుకుపోండ్రా, తోసుకుపోండ్రా, తోలుకుపోండ్రా అని చెప్పారు. కానీ మీరు ఆ గని దగ్గరికి వెళ్తే ఎక్కడికి తీసుకెళ్లారండి?
అక్కడే ఉంటారు మీరు. అది ఆనందగని, అది ఆనందగని. ఈ రత్నాలు గర్భాలు ఇవి ఇవి ఏం చేసుకుంటాను చెప్పండి. ఇంకా ప్రమాదం ఉంది వాడితో. ఎవరికైనా తెలిస్తే మన తలకాయ బాలు కూడా చంపి మొత్తం పట్టుకుపోతాడు. బాబా చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆ జ్ఞాన గని దగ్గర నువ్వు కూర్చున్నట్లయితే అక్కడి నుంచి ఇక లేవవు, కదలవు. ఎందుకని? కదిలి ఎక్కడికి పోవాలి? లేచి ఏం చేయాలి? ఏది చేసినా దానికోసమే కదా. అది లభించిన తర్వాత నువ్వు కదవలసినటువంటి అవసరం కానీ, వెళ్ళవలసినటువంటి ప్రదేశం కానీ మరొకటి ఏమున్నది అని ప్రశ్న. సాయిబాబా ఉద్దేశం ఏంటంటే, కనీసం ఈ గని తీసుకెళ్ళటానికైనా వీడు వస్తాడు కదా, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత వెనక్కి రావటం ఉండదండి. ఎట్లా అయితే నది సాగరములో సంగమించిన తర్వాత నది వెనక్కి వస్తుందండి? రాదు. ఎట్లా వస్తుందో తెలుసా? మళ్ళీ ఆ నది రూపం పూర్తిగా రూపాంతరం చెందిపోతుంది, మారిపోయి ఉంటుంది. అదంతా ఆవిరైపోయిన తర్వాత మరలా ఎక్కడికి ఎట్లా వెళ్ళిపోతుందో తెలియదండి. ఇది సృష్టి యొక్క వైచిత్రం. అర్థమవుతుందా? కాబట్టి ఉపనిషత్తులంతా కూడా మన జీవితాన్ని బాగు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి, ఒక అందమైన నౌకలు. అటువంటి నౌకే సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి ప్రతి ఉపదేశం కూడా అటువంటిదే. ఆ ఉపదేశాన్ని మనం ఒక్కసారి చూసిన తర్వాత మనకి సర్వము అవగతమై తీరుతుంది. అది ఇంకా అర్థం కావటం లేదు, ఇంకా నేను చదువుతున్నాను, ఇంకా నేను చూస్తున్నాను అంటే అక్కడ ఏదో లోపం ఉన్నది. ఏమది? బాబా చెప్తారు చూసారా, నీవు చాలా త్వరపడుతున్నావు, నిదానంగా ఉండు, జాగ్రత్తగా చదువు. ఏది చదువు? నా సమక్షంలో చదువు. ఎంత అద్భుతం అండి! సాయిబాబా అంటున్నారు, నా సమక్షంలో చదువు. సాయిబాబా సమక్షంలో చదివితే ఆయన ఆశీర్వచనంతో అదే ఆఖరండి, చదవవలసిన అవసరం లేదండి. ఎందుకో తెలుసా? సచ్చరిత్ర పుస్తకంలో ఉందా, నా మస్తకంలో ఉందా? లేదు లేదు, నా జీవితంలో ప్రభవించిందా? ఇది ప్రధానం. పుస్తకంలో ఉన్న ఉపయోగం లేదండి, నా మస్తకంలో ఉన్న ఉపయోగం లేదండి. నేను సచ్చరిత్ర మొత్తం అప్పచెప్పవచ్చు గాక ప్రయోజనం ఏం లేదు. మరి దేనివల్ల ప్రయోజనం అంటే, నా జీవితంలో ఎప్పుడైతే సచ్చరిత్ర ప్రభవించిందో, సచ్చరిత్ర నా జీవితంలో ప్రభవించడం అంటే ఏంటి? నా ప్రతి చర్య దివ్యత్వాన్ని కలిగి ఉంటుందో, ఆనందం తొణికిసలాడుతూ ఉంటుందో, వేరే వాళ్ళకి చూడటానికి ఒక ముచ్చట కలుపుతుందో. మరి అంతే కదండి, శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి చర్య లీలంటే ఏంటి? ఆయన లీలలు చేశారా? సాయిబాబా కూర్చొని ప్రత్యేకంగా లీలలు చేశారా? లేదు. ఆయన చాలా సహజ సిద్ధంగా, ఆయన నడిస్తే సౌందర్యం, ఆయన నవ్వితే సౌందర్యం, ఆయన చూస్తే అద్భుతం, ఆయన కదిలితే ఒక వైభవం. అది కదండి చావడి ఉత్సవం మనం చూసింది. పొళ్ళు పులకరించిపోయి చుట్టూ ఉన్న జనాలంతా కూడా మహల్సాపతి గులాల్ని ఆకాశంలో జల్లి సుమారు భూమికి 3 నుంచి 4 అడుగుల ఎత్తున ఎగిరెగిరి నాట్యం చేసేవాడంటే ఏ శక్తి మహల్సాపతిని ఎగిరేసింది? అదండి ప్రభవించటం అంటే, జీవితంలో ప్రభవించటం. ఆ తల్లి ఎవరు అడిగారు, సాయిబాబాని చూడటం ఎలా అంటే, ఇది మార్గం సాయిబాబాని చూడటానికి. సాయి సచ్చరిత్రని చదవటమే కాదు, పారాయణ చేయటం కాదు, మననం చేయటమే కాదు, నిధిధ్యాసనం కాదు. ఆ నిధిధ్యాసనం తర్వాత వచ్చేటువంటి నీ జీవితంలో ప్రతి చర్యలో అది ప్రభవిస్తూ ఉండాలి, అది దర్శనమిస్తూ ఉండాలి. పక్కవాడికి నిన్ను చూస్తే సాయి సచ్చరిత్రను చూసినట్టు ఉండాలి. లేదు లేదు, నిన్ను చూస్తే సాయిబాబా గుర్తుకు రావాలండి. మా మిత్రుడు అంటుండేవాడు, సాయి భక్తుడి జీవితం ఎట్లా ఉండాలంటే, వాడిని చూస్తే సాయిబాబా చూసినట్టు ఉండాలంటే, పూలమ్మ గారిని చూస్తే బాబా ఎట్లా గుర్తొస్తాడో అప్పుడు కదా సాయిబాబా చరిత్ర. లేదు లేదు, సాయిబాబా చరిత్ర అంటే సాయిబాబానే నీ నుంచి ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. పసిబిడ్డ నిష్కల్మషమైనటువంటి ఆ బోసి నవ్వు చూస్తే ఎంత కర్కోటకుడు కూడా ఆ ఆనందం మనసులో ఒక పులకరింత వస్తుందో, ఆ విధంగా మనకి ఆ ఆలోచన సరళి, దివ్యమైనటువంటి ఆలోచన సమూహం మన మనస్సులో ఎప్పుడైతే, అవి ఆలోచనలు కాదండి, అవి లీలా వైభవాలు అయిపోతాయి. ఆలోచన ఎప్పుడూ కూడా మనిషిని కష్టపెడుతుంది, గుర్తుపెట్టుకోండి. మన జీవన విధానానికి అవసరమైనటువంటి ఆలోచన తప్ప. అంటే ఏమిటి? అన్నం ఎట్లా వండుకోవాలి, ఫలానా చోటకి వెళ్ళాలంటే నేను డ్రైవింగ్ ఎట్లా చేయాలి, ఒక లాంగ్వేజ్ ఎట్లా, మనకేదో కనీస అవసరాలుకి వాడేటువంటి మనసు ఎప్పుడు ఇబ్బంది కాదండి. ఇబ్బంది ఎక్కడొస్తుందంటే,
నాకు సంబంధించిన ఆలోచనలు వచ్చినవే నన్ను నిజంగా నానా హింస పెడుతున్నాయి. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప ఈ విషయం అర్థం కాదు. ఏది మనిషిని దుఃఖపెడుతున్నది, ఏది సచ్చరిత్ర నా జీవితంలో ప్రభవించకుండా అడ్డుపడుతున్నదంటే ఆలోచనేనండి. మూలానికి వచ్చాం. ఈ ఆలోచన ఎప్పుడు లీలగా, ఎప్పుడు పవిత్రమవుతుంది? ఆలోచనలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆలోచనలు, సహజమైన ఆలోచనలన్నీ కూడా అపవిత్రమైనవే. చాలా భయంకరమైన స్టేట్మెంట్స్ అండి ఇవన్నీ కూడా. సామాన్యంగా అర్థం కావు, నాకు తెలుసు ఆ విషయం. ఏమండి అంత మాట అన్నారంటే అసలు మనకు పవిత్రమేంటో అపవిత్రమేంటో తెలుసా? ఇవండి ప్రశ్నలు. ఏది పవిత్రం, ఏది అపవిత్రం చెప్పండి. ఇక్కడ సాయిబాబా కదలాడుతారు, ఇక్కడ సచ్చరిత్ర కదలాడుతుంది, ఇక్కడ ఉపనిషత్తులు కదులుతాయి. ఇప్పుడు భగవద్గీత సర్వశాస్త్ర ద్రష్టలంతా కూడా ఇక్కడ దర్శనమిస్తారండి. ఏది పవిత్రం, ఏది అపవిత్రం మనం చాలా చెప్తుంటాం. ఏమండి ఇది పవిత్రం అండి, ఇది అపవిత్రం అండి. దేన్ని బేస్ చేసుకొని నువ్వు నిర్ణయిస్తావు మిత్రమా? నేను చాలా డీటెయిల్డ్ వివరణలోకి వెళ్ళను. ఇక్కడ ఒక హింట్ ఇస్తా. ఎందుకనంటే దాని డీటెయిల్ వివరణ ఇట్లా జూముల్లోనూ పబ్లిక్ మీటింగ్స్లో చెప్పేది కాదది. అయితే దాని డెఫినేషన్ ఇస్తా. చెప్పా కదా, సత్యము కాలాన్ని దాటి ఉంటుంది. మీరు ఏనాడు ఎక్కడ ఎప్పుడు దేన్ని విచారణ చేసుకున్న సత్యమే ఉంటుంది. అది దాని లోపల తిరిగి ఉండదు. ఏది పూర్ణమో అది పవిత్రం, ఏది పరిపూర్ణం కాదో అది అపవిత్రం. అది ఏదే కానివ్వండి. అర్థమవుతుందండి? ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది. ఎక్కడ ఎక్కడ పరిపూర్ణత ఉండదో మన ఆలోచనలన్నీ కూడా పూర్ణములు కావు. ఎందుకో చెప్పమంటారా? ఎక్కడికక్కడ తెగిపోతూ ఉంటాయి. చూడండి ఆలోచన, ఎక్కడికక్కడ ఆలోచన తెగిపోతూ ఉంటుంది, ముక్కలు ముక్కలైపోతుంటాయి. ఇప్పుడు క్షణం ఒక ఆలోచన, మళ్ళీ వెంటనే ఇంకో ఆలోచన. ఆ ఆలోచనకి ఆలోచనకి సంబంధం ఉండదు. అక్కడ ఖచ్చితంగా ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఇంతకు మించి చెప్పటం పబ్లిక్లో అంత సమంజసం కాదు. ఎందుకంటే దానికి చాలా ట్రైన్డ్ మైండ్ కావాలి. అందుకోసమే చాలా కాలం గురుకులాల్లో ఉండేవాళ్ళు. సాయిబాబా ఎందుకంటే అస్తమానం అరే ఉండరా 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 అనే సిద్ధిలో ఆయనకి ఏమైనా లాభమా మనం ఉంటే? నేను పోతాను సాయిబాబా, నేను పోతాను సాయిబాబా, రేపు పోనా ఎల్లుండి పోయినా అని అడిగినటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. దాని లోపల మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే దాదాసాహెబ్ కపర్దే. చాలా బాధపడతాడు తర్వాత కాలంలో. కపర్దేళ్ళి బాబా ఇవాళ వెళ్ళమంటారా? ఆ సాయంత్రం హారతి అయిన తర్వాత చూద్దాంలే, దీని సంగతి రేపు ఆలోచిద్దాం. ఇట్లా కొన్ని నెలలు గడిపేశారండి సాయిబాబా. ఎందుచేత అంటే గురు సమక్షంలో ఈ పూర్ణత్వానికి చేరే అవకాశం ఉంటుంది తప్ప అన్య విధాల ఈ పూర్ణత్వం అంటే ఏమిటని కానీ ఈ ఈ ఇటువంటి ప్రశ్నలు, తాత్వికపరమైనవి సత్యపరమైనటువంటి ప్రశ్నలకి సమాధానం దొరకదు. లేదా ఇప్పుడు మరి బాబా భౌతికంగా లేరు కదా అంటారేమో. బాబా భౌతికంగా లేకపోతే వచ్చే నష్టం ఏముంది? నష్టం చాలా ఉంది. కానీ ఆయన చూసి మురిసిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి డైరెక్ట్గా చూడలేం కదా. ఆ నష్టం ఎట్లాగ ఉంటుంది. కానీ ఆయన నుంచి మనం నిజంగా పొందవలసిన ప్రయోజనానికి ఏ రకమైన ఆటంకం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చాలా మనసు కూడా నిలబడుతుందండి. బాబా గనక భౌతిక దేహంతో ఉన్నట్టయితే ఆనాడు చాలా మంది ఎట్లా అనుకున్నారు, సాయిబాబా కూడా మనలాగే తింటారు, మనలాగే ఉంటారు, మనలాగే తిరుగుతున్నారు, మనలాగే మాట్లాడుతున్నారు, ఈయన నిజంగా భగవంతుడా కాదా అనేటువంటి ఒక ఆలోచన. ఇంకొక విషయం గుర్తొస్తుందమ్మా. ఒకసారి ఇట్లాగే అమ్మగారిది అడిగాను యాక్చువల్గా. అమ్మగారినేనా? అమ్మగారిని రంగాచార్య కాదు, అమ్మగారిని అడిగి అమ్మ బాబా ఉన్నప్పుడు మనం ఉంటే బాగుండేది అమ్మా, బాగుంటుంది కదా అని అడిగాను ఒకసారి. అమ్మగారు నవ్వి అన్నారు, నాన్న కనీసం ఇప్పుడు నీకు సాయిబాబా భగవంతుడు అనేటువంటి ఒక భక్తి విశ్వాసం అన్నా ఉందిరా?
బాబా బతికి ఉండగా గనక భౌతిక దేహంతో గనక ఉన్నట్లయితే ఆయన మీద ఇంత భక్తి విశ్వాసం ఉంటుందా అంటావా అని అడిగారు. కష్టం అండి, కష్టం. మనిషిని చూస్తూ ఈయన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, ఈయన కానీ ఆమె కానీ అని ఉండటం నిజంగా పరమేశ్వరానుగ్రహం ఉంటే తప్ప ఉండదు. మళ్ళీ వాచా జపటంలో కూడా ఏం ప్రయోజనం లేదండి. వాచా జపటంలో కూడా సాయిబాబా సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర, ఇదంతా కూడా అట్లా లాభం లేదు. చెప్పాను కదా, కేవలం చదవటం వల్ల కాదు అంటే దాని ప్రయోజనం దానికి ఉంది లేదనుకోకండి. మనసులో పెట్టుకోవటం వల్ల కేవలం ప్రయోజనం అంటే దాని ప్రయోజనం దానికి ఉంది లేదనుకోకండి. దాన్ని మరలా మరలా పునశ్చరణ చేయటం అంటే నిధిధ్యాసనం అంటే దాని అందే మనసుని రమింపజేయటం, దాని ప్రయోజనం దానికి ఉంది. వీటి ప్రయోజనం అంతా కూడా కొంత కొంతే. పరిపూర్ణంగా ఎప్పుడు ప్రయోజనం వస్తుందయ్యా అంటే నీ జీవితమే అది అయిపోవాలి. అది పరిపూర్ణమైనటువంటి ప్రయోజనం. అయితే నేడు మన సాయిబాబాతో ఉండటానికి అవకాశం లేదా అంటే ఉన్నది. ఎందుకు లేదు? అది కాలానికి సంబంధించింది కాదు కదా, ఇది ఒట్టి మాట కాదు కదా, ఇది పరమ సత్యం కదా. మరి ఇప్పుడు సాయిబాబా ఎట్లా ఉన్నారండి అంటే ఇక్కడ కొంచెం 4-5 మెట్లు పైకి ఎక్కవలసి వస్తుందండి. సాయిబాబాని నేను ఇప్పుడు దర్శించాలంటే, సాయిబాబాతో కూడా ఉండాలి అంటే నా మనస్సు ఆ సత్యముతో ఎప్పుడు రమిస్తూ ఉంటే, అది రమిస్తుందో లేదో నాకు ఎడ తెలుస్తుందండి? నేను రమిస్తుంది అనుకుంటున్నానండి అని మనకు అనిపిస్తుంది. దానికి ఒక గుర్తు చెప్తాను. అప్పుడు మన సాయిబాబాతో సంపూర్ణంగా ఉన్నట్టు తెలుస్తుంది తల్లి. ఎప్పుడు నన్ను నేను మర్చిపోతానో, ఎప్పుడు మెలకువలో, గాఢ నిద్రలో కాదండి, నేను మెలుకొని ఉండంగా నా ఊహ కానీ, నా ధ్యాస కానీ, నా గురించి ఆలోచన కానీ, నేను చేయవలసినటువంటి ఎజెండా కానీ గుర్తు లేకుండా పోతుందో, అది ఎప్పుడు పోతుందో తెలుసా అండి? ఏం చేసినా పోదది. పోయినా మళ్ళీ వెంటనే వస్తుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో పోతుంది. మనం మెలకుతో ఉన్నప్పుడు కూడా పోతుంది. ఎప్పుడు పోతుంది? మనకి బాగా ఇష్టమైనది కనిపించినప్పుడు పోతుంది. మనం బాగా రుచికరమైనది తిన్నప్పుడు నాకు నేను గుర్తు లేకుండా పోతా. గమనించుకుంటే మన అందరికీ జరిగేటువంటి విషయమే. కానీ ఎంతో తెలుసా? క్షణకాలమే పోతుంది. చాలా లాంగ్ పీరియడ్ పోవాలి అంటే అది కేవలం సత్యాన్ని దర్శనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే అది అణిగిపోతుంది. ఇది పరమ సత్యం. ఈ వేరు విధానం పోదు. గాఢ నిద్రలో పోతుంది కానీ మనకు తెలియదుగా. గాఢ నిద్రలో నేను నాకు గుర్తుండను, అది లాభం లేదండి. దీనికే సాయిబాబా అద్భుతమైన విషయాన్ని చెప్పారు సాయి సచ్చరిత్రలో. ఆ చెక్క బల్ల మీద మాల్సాపతి పడుకోకుండా నేను ఎట్లా పడుకుంటానంటే, ఆయన కూడా ఒక బల్లేద్దామంటే అప్పుడు చెప్తారు సాయిబాబా, మాల్సాపతి ఎట్లా పడుకుంటాడు రా ఆయన? నేను రాత్రిపూట పడుకొని గుండె మీద చెయ్యేసి నేను చేసే నామస్మరణ జరుగుతుందా లేదా గమనించమంటేనే మహల్సాపతి నిద్రపోతున్నాడు కదా. మహల్సాపతి పడుకోలేడు. ఎవరు పడుకోగలదో తెలుసా అని పాపం ఎంత దయామయుడు సాయిబాబా చెప్పాడు, కానీ మనం పట్టుకోం, జారిపోతూ ఉంటాయి. ఎందుకంటే పట్టు లేదు, బలం లేదు, బలమంతా 1000 వాటి మీద పాకిపోయింది. బాబా చెప్తున్నది ఏంటంటే అక్కడ, ఎవరు నా వలె మెలుకవలో నిద్రని, నిద్రలో మెలుకవని. ఇది ఎంత బ్రహ్మసూత్రం అండి, ఇది బ్రహ్మసూత్రాలు. సాయిబాబా మాటలు మనం ఊరికే మాట్లాడతాం, బాబా చాలా గొప్పవారండి అని. అది అసలు బాబా పొగట్టం అనేది పరమ విసుకండి. బాబాని పొగుడుతున్నాం అనుకుంటే మాత్రం దట్ ఈస్ ద లోయెస్ట్ థింగ్ వీ కెన్ డూ అబౌట్ సాయిబాబా. అది చాలా అత్యల్పమైనటువంటి పని మన సాయిబాబాకి చేయదగింది. బాబాని పొగట్టం అనేది చాలా మన అవసరం కోసం పొగట్టం కాదండి. వాస్తవం ఏంటంటే ఇది దర్శనం అండి. ఎవరు నా వలె మెలకువలో నిద్ర. ఏంటిది మెలకువలో నిద్ర? దేని యందు మెలకువ? మనం లేచిన దగ్గర నుంచి పడుకొని గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కదిలేది ఏంటండి? నేను 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 ఆ నేను తగులుకున్న నాది. ఒకటి నేను నాది, నేను నాది, నేను నాది. ఈ నేను నాది ఆపు. ఇది అసలైనటువంటి ప్రాణాయామం. చేయగలవా? ఎక్కడ సహజ సిద్ధంగా ఇది ఆగిపోతుందో ప్రయత్నపూర్వకంగా, నీ తరం కాదు, ప్రయత్నం చేయి. చాలామంది ఇదేనండి చేసే పొరపాటు ఏంటంటే,
ఈ నేను నాది ప్రమాదం కదా, ఇది ఆపేద్దాం 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 అని ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో ఎక్కువ నేను నాది అనేది జరుగుతుంటుంది. మరి ఎట్లా ఆగుతుందండి? మనం ఆపాలని ప్రయత్నం చేస్తేనేమో ఆగదని చెప్తున్నారు. మరి ఎలా ఆగుతుంది అంటే ఒకే ఒక్క మార్గం, అదే బాబా చెప్పిన ఆ సన్ననైన మార్గం. ఆ ఒకే మార్గం ఏంటో చెప్పమంటారా? ఎప్పుడు నీలో సర్వశక్తులు వడ్డి నేను సత్యాన్ని దర్శించాలంటే ఆ సత్యమే పరమావధి అనేటువంటి భావం నీ బుద్ధి ఎప్పుడు ప్రచోదనమై దానికోసం తహతహలాడుతుందో న్యాచురల్గా వెళ్ళిపోతుందండి. ఆ నేను పోతుంది, నాని పోతుంది, ఈ రెండితో ప్రపంచం పోతుంది, సర్వ దరిద్రాలు పోతాయి. ఇక్కడ ఉంది ప్రాణం. ఇది ఎట్లా వస్తుందండి చూడాలని? అదే పరమావధిని ఎట్లా వస్తుందండి అంటే నీ సంస్కారాలు ఉద్ధరించబడితే తప్ప అది రాదండి. సంస్కారాలు ఊపేస్తూనే ఒక పక్క. దీని మీద తాపత్రయం ఎట్లా కలుగుతుందండి? రిటైర్ అయిపోయిన తర్వాత అండి ఇక నాకు వేరే ఏమి లేదండి, అంతా సాయిబాబా గురించే, పొరపాటున ఉండదని రాసి పెట్టుకోండి. బోల్డ్ మంది చూశా, నాకే చెప్పారు స్వయంగా, ఎవరో కాదు. ఏమంటే మేము రిటైర్ అయిపోగానే ఇక అంతా మాకంతా సాయిబాబా అని అంటారు. పిచ్చివాడ, ఎంత మోహంలో అంటే దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నావు. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాని తర్వాత ఎందుకు పోస్ట్ పోన్ చేయవు? ఎందుకంటేనండి ఇది నాకు ప్రయారిటీ అండి, ఆ సాయిబాబా అనేది నాకు ప్రయారిటీ కాదండి, కాబట్టి అప్పుడు చేస్తానండి. అసలు ఇంకో విషయం తెలుసా అండి? ఈ సత్య దర్శనానికి అద్భుతమైనటువంటి శక్తి కావాలి, అంత ఆషామాషి అయితే కాదు. అంత తేలికే రిటైర్ అయిపోయిన తర్వాత చేసేదా? రిటైర్ అయిపోయిన తర్వాత జవసత్వాలు ఉడికిపోయి శరీరంలో శక్తి నీరసించిపోయి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటేనే ఒకళ్ళ సహాయం తీసుకుని నేను ఆధ్యాత్మికం అనేది అత్యంత అపహాస్యమైనటువంటి విషయం, హాస్యాస్పదమైన విషయం. మరో రకంగా చెప్పాలంటే అది నాకు అక్కర్లేదు, పోస్ట్ పోన్ చేసేటువంటి విషయం. అలా ధైర్యంగా పోస్ట్ పోన్ చేయలేక అప్పుడు చేస్తానండి అంటాం. అప్పుడేం చేయగలం? ఏం చేయలేవు. ఎంత శక్తి కావాలో తెలుసా అండి? మనకి ఉన్న పూర్ణ శక్తిలో 1% కూడా వేస్ట్ అయినా సరే మనకు పురోగతి చేయం. ఇది పరమసత్యం. అందుకే సాయిబాబా చెప్పింది నీ సర్వశక్తులు వడ్డరా నాయన అంటుంటే, సాయిబాబా ఉన్నారులే చూసుకుంటారనేది నిన్ను నువ్వు పచ్చి మోసం చేసుకోవటం ఈ మార్గంలో. నేను చెప్పట్లా, సచ్చరిత్రలోనే చెప్పారు ఈ విషయాన్ని సాయిబాబా. నీకు ఆహారము ఏదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను రా బిడ్డ, ఎప్పుడైనా పర్వాలేదు. కానీ నువ్వేమడుగుతున్నావు? ఆనందం కదూ, కైవల్యం కదూ, దివ్యస్థితి కదూ, అది బ్రహ్మ విద్యరా నాయన. అది ఎట్లా ఇస్తారు? అది ఊరికే పంచడానికి ప్రసాదం కాదు మిత్రమా. సచ్చరిత్రలో ఉందా లేదా? దానికి ఏం చేయాలి సాయిబాబా? ఏం చేయాలని అడుగుతున్నావా? నీ సర్వశక్తులు ఒడ్డి నువ్వు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది మిత్రమా. అప్పుడు సాయిబాబా తప్ప ఇంకా ఏముంటుంది అని అడుగుతున్నా నేను. అంత తపన కావద్దండి. అసలు నిత్యం ఆ యొక్క ప్రశ్నలతో తడిసి ముద్దయిపోతూ ఉంటాడండి సాధకుడు అనేటువంటి వాడు. అది ఏంటి, ఇది ఏంటి, ఇది ఎందుకు, అదెందుకు, నేను ఎందుకు ఇట్లా ఉన్నాను, నాకు సాయిబాబాకు సంబంధం ఏంటి? ఇది కదా ప్రశ్నలు కావాలి. సాయిబాబా దర్శనం కలలో కనిపించింది కూడా వాస్తవం అని చాలా మంది అడుగుతారు. కలలో కనిపించే దర్శనాలు కూడా వాస్తవాలే. ఈ జగత్తే కలని చెప్తుంటే ఈ కళకి ఆ కళకి ఏం తేడా అని చెప్పండి అసలు. అంటే ఇదేమో వాస్తవమును అదేమో అబద్ధమా? ఒకానొక ఉపనిషత్తులో ఒక కథ వస్తుంది, క్లుప్తంగా చెప్పాలంటే 2 లైన్లలో. ఆ రాజుకి మొత్తం సర్వం కోల్పోయినట్టు, ఆ రాజ్యం అంతా భ్రష్టు పట్టినట్టు, శత్రు రాజులు వచ్చినట్టు వాడి ధర్మాన్ని మెలకు వస్తుంది. అప్పుడు మహాజ్ఞానిని పిలిచి, అష్టావక్రుడిని పిలిచి అడుగుతాడు, నాయన ఇది ఏమిటి నాకు అర్థం కావట్లేదు, చెమటలు పట్టినాయి, భయం వేసిపోయింది, అంతా అయిపోయింది, అది సత్యమా ఇది సత్యమా అని అడిగాడు. అంటే కలలో వాడు యుద్ధం చేసి అందరినీ చంపేసి రాణులందరినీ పట్టుకుపోయి దేశమంతా నాశనం అయిపోయి అసలు ప్రాణం పోయింది ఆ పరిస్థితిలో. అది మరి చాలా వాస్తవంగా ఉంది కదా, లేవంగానే అది అబద్ధం తెలుస్తా ఉంది. మరి ఇప్పుడు నాకు డౌట్ వస్తా ఉంది, అది నిజమంటావా ఇది నిజమంటావా? రెండు అబద్ధమేరా నాయన. అది సత్యం కాదు ఇది సత్యం కాదు, ఈ రెండు అబద్ధం అనుకోవడం సత్యం. లేదా రెండు సత్యం అనుకో. రెండు సత్యం అనుకుంటే చచ్చిపోతావు. రెండు సత్యం అనుకుంటే అదే ప్రారంధం అండి, మనల్ని పట్టి ఇబ్బంది పెట్టి కష్టపెడుతుంది. ఏంటంటే ఈ రెండిట్లో ఏది సత్యం అనుకున్నా కూడా ప్రమాదమే.
ఈ రెండు కాకుండా దీని వెనకాల పరమ శక్తివంతమైనటువంటిది ఒకటి ఈ కథనంతా నడుపుతున్నది అనేటువంటి దృష్టి రావటమే దర్శనం. అది సత్యం. అది వచ్చిన వాడికి దుఃఖమేంటి, మరణమే లేదు. ఇదండి సాయి సచ్చరిత్ర. సాయిబాబాని దర్శించే తీరు చాలా తేలిక. ఎప్పుడు నాకు నిజంగా సాయిబాబాని చూడాలి. ఇంకొక విషయం చెప్పమంటానండి, మనం ఏమంటామంటే సహజంగా, ఏమండి నాకు అంత శక్తి లేదండి, అంత శక్తివంతులం కాదండి. పచ్చి అబద్ధం అండి. ఎన్ని అబద్ధాలు ఆడతామో మనం. శక్తి లేదా? మనిషి ఎంత శక్తివంతుడో తెలుసా అండి? మనం కోరిన కోరిక అన్నీ తీర్తాయి అని గనక హైదరాబాద్ నుంచి అరుణాచలం దేకుతూ పోతే అన్ని కోరికలు తీర్తాయంటే మీకు కొన్ని వందల మంది ట్రాఫిక్ మొత్తం జామ్ కాకపోతే నన్ను అడగండి. అవదా? దేన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మనిషి. ఎప్పుడు తెలుసా? తనకి అది అవసరం అనుకున్నప్పుడు ఏ ఏ బ్యారియర్ వాడిని ఆపలేదు. మనం చూస్తున్నాం. ఆ గోకులంలో కానివ్వండి, బృందావనంలో కానివ్వండి, వాళ్ళు సాష్టాంగ నమస్కారాలైనా, దొర్లుకుంటూ పోవటమేనా, ఒళ్ళు పుళ్ళు పడిపోవటమేనా, మౌంట్ కైలాస్ దేక్కుంటూ పోవటమేనా, అరుణాచలంలో దొర్లుకుంటూ ప్రదక్షిణాలు చేయడం, ఏదైనా చేయగలడండి మనిషి. ఎప్పుడు దాని యందు తనకి ప్రయోజనం ఉంది అని విశ్వసించినప్పుడు మనిషి చేయలేనిది లేదు. ఇది జరగటం లేదు అంటే నాకు దాన్ని అవసరం లేదు. ఇది ఎందుకనంటే మనిషి ఎంత చెప్పినానండి, మనసు ఎక్కడ బలంగా నమ్మి ఉందండి, ఈ ప్రపంచంలో నాకు సుఖం ఉంది, ఈ ప్రపంచంలో నాకు సౌఖ్యం వస్తుంది, అది జరిగితే నేను సుఖంగా ఉంటాను అని ఒక అబద్ధం చాలా బలంగా మనిషి నరాల్లో అణువులో కూడా స్వైర విహారం చేస్తున్నది. ఇది పరమ ఘోరాతి ఘోరమైంది. ఇదే మన ప్రారంధాన్ని మన చేత అనుభవింపజేస్తుంది. ఏనాడైతే మన బుద్ధిని వాడాలండి, ఇక్కడ వాడవలసినటువంటిది ఏంటో తెలుసా అండి? మన బుద్ధి. ధియోయోనః ప్రచోదయాత్. ఆ బుద్ధి సద్గురువు యొక్క అనుగ్రహంతో, ఈశ్వరానుగ్రహంతో ఎప్పుడైతే ప్రచోదనం అవుతుందో అది వాస్తవాన్ని చూస్తుంది, అవాస్తవాన్ని తీక్షణంగా కేవలం దృష్టి చేత దగ్ధం చేస్తుందండి. అది ఈశ్వరుడికి ఉన్నటువంటి మూడవ నేత్రము. అది సాయిబాబా వారి యొక్క అనుగ్రహం. సాయిబాబా అనుగ్రహం కలిగిందా లేదా అని ఎట్లా చెప్తాను చెప్పండి? ఎప్పుడు నేను వాస్తవాన్ని చుట్టానికి ప్రారంభిస్తానో, అంతేగాని సాయిబాబా కోరిక తీరిస్తే అనుగ్రహం ఉన్నట్ట. ఆయన ఎవరి కోరికని తీరుస్తాడు సాయిబాబా. వీళ్ళ కోరిక వాళ్ళ కోరిక కాదు. ఎవరెళ్ళి సాయిబాబా నాకు ఈ కష్టం ఉంది, ఈ సహాయం చేయి సాయిబాబా అంటే ఆయన కాదనలేరు, చేస్తారు. అన్నీ చేస్తారా? అది ఎవరికి వాళ్ళకే తెలుసు. కొన్ని కోరికలు తీరుస్తారు తప్పకుండా. ప్రారబ్ధానికి సైతం అడ్డుపడతారండి సాయిబాబా, అందులో సందేహం లేదు. కానీ ఒక ప్రారబ్ధానికి అడ్డుపడ్డారు కదా, మరలా ప్రారబ్ధం రాదా? మరలా కష్టం రాదా? మళ్ళీ భయం రాదా? మళ్ళీ దుఃఖం రాదా? ఎవడు అడ్డుపడతాడు అక్కడ? అస్తమాన్ సాయిబాబాను పిలుస్తావా? అన్నిసార్లు వస్తారా? అన్నిసార్లు సాయిబాబా వస్తారు. ఎట్లా వస్తారు తెలుసా? నీలో జ్ఞానజ్యోతి అయి నీ బాటకి బాసటగా నిలబడతాడు సాయిబాబా. అంతేగాని నువ్వు ఆ జ్ఞానాన్ని, ఆ దీపం ఆర్పుకొని సాయిబాబా వస్తారు, చేస్తారు, చూస్తారంటే అది పగట కల కన్నట్టే. ఏది వాస్తవమైన సాయిబాబా అనుకుంటున్నావు నువ్వు? తలకి గుడ్డ చుట్టి, ఒక తెంబురేలు డొక్కు బట్టి, ఒక కఫ్ని వేసుకొని షిర్డీలో 4 రోజులు తిరిగినటువంటి ఆయన సాయిబాబా అంతకన్నా పరమ అజ్ఞానం ఇంకోట్లేదు అసలు. ఏదో మొదట్లో భావం ఉంటుంది, కరెక్టే, అక్కడి నుంచే ప్రారంభిస్తాం. 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు సాయిబాబాను పూజ చేసిన తర్వాత కూడా ఆ భావం ఉందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు లెక్క. బాబా చెప్పలా? ఏమిరా నేనంటే ఇంకా ఈ తలగుడ్డ, ఈ పకీర్ డ్రస్సు, చేతిలో ఒక తంబిరేలు డొక్కు, చేతిలో ఒక సటక, ఇదనా నేను? ఎంత పరిమితం చేస్తున్నావురా నన్ను, ఎంత పరిమితం చేస్తున్నావు. ఇక్కడికి వచ్చి కూడా నన్ను కేవలం ఈ 3.5 మూరలకు పరిమితం చేస్తావా దుర్మార్గుడా? ఈ చరాచర జగత్తు మొత్తం ఏదై ఉన్నదో, ఏది నక్షత్రాలను, ఈ భువంతరాలని వెలిగిస్తున్నదో అది నా యొక్క వాస్తవ స్వరూపం. దానితో తాదాప్యం చెంది ఉన్నాను. మహల్సాపతికి చెప్పలేదా? మహల్సా దీపం వెలిగించిన సాయిబాబా అంటే వెలిగించు మహల్సా అని పేలవంగా నవ్వి సాయిబాబా అంటారు, 4 సంవత్సరాల్లో నా స్వస్థానానికి నేను వెళ్తాను.
నేను భౌతిక దేహంతో ఉండంగానే మీరు తెలుసుకోలేకపోతున్నారు కదా, నా స్థానానికి నేను వెళ్తే మీరు నన్ను ఎలా తెలుసుకుంటారు? ఆలోచన చేసుకో మహల్సా. నేను వెళ్ళిన 4 సంవత్సరాల తర్వాత నన్ను అనుసరించి నువ్వు కూడా వస్తావులే అని చెప్తారు. ఎందుకంటే మహల్సాపతికి సాయిబాబా తప్ప ఇంకో ప్రపంచం లేదండి. ఇంకెక్కడికి పోతారు మహల్సాపతి? ఆ బాగా చేరినట్టు మిమ్మల్ని వదిలిపెట్టారు, ఎక్కడ పోతారు సాయిబాబా? అయితే ఈ భరోసా కానీ, ధైర్యం కానీ, ఈ దృష్టి కానీ ఎప్పుడు వస్తుంది అంటే, నీవు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అసలు దీంట్లో ఏమీ లేదనే చూసేటువంటి దృష్టి రావాలి కదా. అప్పుడు కదా నీ మనసు వెనక్కి వెళ్ళేది. లేకుంటే నువ్వు ఎన్ని ప్రవచనాలు విన్నా, ఎందరి మహాత్ముల ఒళ్ళో కూర్చున్నా ఏం ప్రయోజనం లేదు. ఎందుకని? నిన్ను నడిపిస్తున్నది నీ సంస్కారాలు. ఆ సంస్కారాలు దగ్ధం అవ్వాలి కదా. సంస్కారాలు దగ్ధం చేయగలిగిన శక్తి ఒకే ఒక్క దానికి ఉందండి ఈ సృష్టిలో, దేనికి లేదు. ఏది దగ్ధం చేస్తుందో చెప్పంటారా సంస్కారాల్ని? నీ జ్ఞాన దృష్టి మాత్రమే దాన్ని దగ్ధం చేయగలదు. వేరే దానికి ఆ శక్తి లేదండి. సంస్కారాలను దగ్ధం చేస్తావా? కర్మని దగ్ధం చేస్తావా? ఎవ్వడు చేయలేడు. ఒకే ఒక్కడు చేయగలడు. ఎవడంటే, ఎవడికి జ్ఞానోదయం అవుతుందో, ఎవడికి ఇది భోగస్సు, ఏది వాస్తవమో, ఏది అసత్యం తెలుస్తుందో, వాడు మాత్రమే నిర్భయంగా మార్గంలో నడవగలడు. అదే సాయిబాబా చెప్పినటువంటి ఆ ఇరుకు బాట. అప్పుడు కదా మనసుకి శాంతి, ఆనందం. అప్పుడు అసలు సాయిబాబా కాకుండా మనకు ఇంకొకటి ఏం కనిపిస్తుంది? ఇంకోటి ఏదైనా ఉంటేగా భిన్నంగా, సాయిబాబా కన్నా భిన్నంగా ఉంటేగా కనిపించేది. ఇదండి, ఎవరికైతే ఏకాత్మభావం వస్తుందో, ఏకాత్మభావం అంటే ఈ అంత అమృతం అండి. ఇప్పుడు మనం సమాజంలో ఉన్నాం, నలుగురితో కలిసిమెలిసి ఉంటాం. వాళ్ళంటే పడదు, వీళ్ళంటే పడదు, వాళ్ళు వస్తే మనకి బాధగా ఉంటుంది, వీళ్ళని చూస్తే కోపంగా ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉడికిపోతాయో చెప్పమంటారా? మీరు ఏం చేసినా ఇవన్నీ పోవండి. పరమ సత్యం చెప్తున్నా. ఇవి ఎక్కడ అణిగిపోతాయంటే, అభేద దృష్టి వస్తే తప్ప పోవండి ఇవి. వారికి నాకు భేదాన్ని చూసినంత కాలం ఏం లాభం లేదు. నేను ఎన్నిసార్లు పారాయణ చేసినా, ఎంతమంది మహాత్ములు దర్శనం చేసినా, ఎన్ని క్షేత్రాలు చూసినా, అది కేవలం ఒక కర్మకాండ కింద మిగిలిపోతుంది తప్ప ఆ కర్మకాండ దర్శనమై జ్ఞానమై నా జీవితంలో ప్రభవించదు. ఎప్పుడు ప్రభవించాలి? సమస్య రాకుండా ఉంటుందా మనిషి? ఎట్టివాడికైనా సమస్య వచ్చి తీరుతుంది. సమస్య రావటంలో పెద్ద విశేషం కాదు. ఆ వచ్చిన సమస్యని చూసేటువంటి దృష్టిలో ఉంది తేడా. ఆ వ్యక్తితో ఒకప్పుడు విభేదించవచ్చు, ఆ వ్యక్తి నాకు నచ్చకపోయి ఉండొచ్చు, కానీ నాకు దర్శనం అయిన తర్వాత ఆ ఏకాత్మభావం, ఇద్దరిలో ఏముందబ్బా భేదం? ఈ ఒక్క దృష్టే ఆ మన శత్రువుని కూడా మనతో సమానంగా, ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా చూసే స్థాయి వచ్చినప్పుడు నీ మనసు శాంతిస్తుంది. అన్య విధములు ఏమైనా ఉన్నాయా? లేవు. నువ్వు జీవితాంతం ప్రయత్నం చేయవచ్చు కాదు. ఇందులో అనేక రకాలైనటువంటి వయసు స్థాయిలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ప్లాట్ఫామ్ ఈజ్ వైడ్ ఓపెన్. మీ అభిప్రాయం మరకంగా ఉన్నట్టయితే మీరు చక్కగా చాట్ విండోలో మీరు టైప్ చేయవచ్చు. ఒక వ్యక్తిని చూసినప్పుడు నా భావం మారకుండా ఉండాలి. సర్వత్రా ఏకాత్మ భావ దర్శనమే సాయిబాబా దర్శనం, అంతేగాని కేవలం కఫినీ దారి మాత్రం కాదు. కఫినీగా దారిని చూసినప్పుడు మొదట్లో మనకు చాలా సంతోషం వేస్తుంది, కానీ అది పరిమితమైనటువంటి స్వరూపం అనేటువంటి తెలిసిపోతుంది. అసలు స్వరూపం ఆవిష్కృతమైన తర్వాత, ఇప్పుడు కటిక చీకట్లో మనం లైట్ వెలిగిస్తామండి, అదే సూర్యోదయం అయితే లైట్ పనికిరాదు. బాబా ఎన్నాళ్ళు దీంతో ఉంటావురా? అందుకేగా 1918లో దీన్ని సమాధి చేశాను. అప్పటికైనా నీకు ఆలోచన రాదా? మరి ఇప్పుడు నిన్ను రక్షిస్తున్నాడు అంటున్నావే, ఎవరా రక్షించేది? ఆ కఫినిధారా? ఆ కఫినిధాన్ని 1918లో మీరేగా సమాధి చేశారు. సమాధి మందిరం పేరు పట్టుకొని పోయి మరీ చూస్తున్నావు కదా. ఎవరు నిన్ను రక్షిస్తున్నారు? ఏది ఆది మధ్య అంతరహితమో, సర్వ జగత్తుని వెలిగింపజేస్తున్నదో, సర్వత్రా తానై ఉన్నదో, ఎక్కడ అభయం ఉన్నదో, భయం అనేది తెలియకుండా నిర్భీతిగా ఉన్నదో, అది అది అన్ని రూపాలు దాల్చి
ఈ నాటకం ఆడుతున్న విషయం ఇంకా తెలుసుకోవా మిత్రమా? ఎన్నాళ్ళు ఈ అల్పత్వంలో, స్వార్థంతో, కోరికల పుట్టతో ఇది తీరితే అది వస్తుంది, ఏది తీరినా ఏది రాదు మిత్రమా. కేవలం జ్ఞాన దర్శనం చేత మాత్రమే ఆనంద సిద్ధి, శాంతి సాధనం తప్ప ఏది జరిగినా ఏమీ లేదు, ఏమీ రాదనే విషయం ఇంకా దర్శించలేదంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి స్థితి ఇంకా ఏమున్నది? ఇది కదా మహాత్ముల నుంచి మనకు దర్శనం అవుతున్నది. యోగి వేమన జీవితంలో చూసుకోండి. భోగభాగ్యాలు అనుభవించినా సరే ఆ బిడ్డ మరణించిన తర్వాత శ్మశానంలో ఆ పుర్రె చూసుకొని ఇంతేనా అది అండి, ఆ భావం రానంత కాలం ఒక్క అడుగు కూడా పడనట్లే కదా. ఇంతకీ సమయం ఎంత అయింది? నాకు ఇక్కడ వాచ్ కూడా లేదు. ఓ 1 అవర్ అయిపోయిందా? వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. సో ఇది సత్సంగం, సత్యదర్శనం చేసేటువంటిది కాబట్టి అదే నడుస్తుంది. తర్వాత స్పెసిఫిక్గా ఇక్కడ వేసినటువంటి ప్రశ్నలు చకచక ఇప్పుడు జరిగిన వాటిలో అన్ని ఆన్సర్లు వస్తాయి చూడండి. గురువు శిష్యుడి యొక్క సాధనను ఎలా పర్యవేస్తాడా, ఏంటది, ఎలా పరిశీలిస్తుంటాడనా? గురువు శిష్యుడి యొక్క సాధనను ఎలా, గురువు మార్గం చూపిస్తారండి. మార్గం చూపించి ఆ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు శిష్యుడి బాధ్యత వెళ్ళి సాయిబాబా ఇంకా నా మనసు సంతోషంగా లేదేమిటి అని అడగవలసింది. జోగ్ బాపు సాహెబ్ జోగ్ అడుగుతాడు సాయిబాబాని, సాయిబాబా నిన్ను సాక్షాత్తు కూర్చోబెట్టి హారతిస్తేనే నా మనసు శాంతించట్లేదంటే వీళ్ళంతా ఏదేదో మాట్లాడుతున్నారంటే, పిచ్చివాడ దానివల్ల నీ మనసు శాంతిస్తుంది, ఎవరు చెప్పారు రా అని చెప్పి సాయిబాబానే చెప్పారు. దాన్ని చూసేటువంటి ధైర్యం కావాలంటే నిజమైన సాధకుడికే ఉంటుంది. నువ్వు అడగాలి వెళ్ళి, కష్టం నీది. గురువుని వెంటబట్టం కాదు మిత్రమా. గురువుని నువ్వు ఆశ్రయించిన తర్వాత బాబా నా మనసు ఇంకా ఎందుకు ఖేదపడుతుంది సాయిబాబా అంటే చూపిస్తారు. అదిగో చూడరా నీ ప్రశ్న. అసలు వాస్తవం చెప్పంటారా, సాయిబాబాను నువ్వు ప్రశ్న అడుగుతున్నప్పుడే దాని సమాధానం నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అదండి. బాబా గారిని పూజ చేస్తున్నా మనం వేరే దేవుళ్ళను పూజ చేయవచ్చా? అసలు వేరే దేవుళ్ళు ఎవరున్నారండి? అసలు ఒక దైవానికి మరొక దైవానికి భేదం చూడటమే పరమదోషం. అయితే ఇది చాలా మంచి ప్రశ్న. మొట్టమొదటి సాయిబాబాను పూజ చేసినప్పుడు ఆ రూపాన్నే చేయాలండి. ఆ నామాన్ని, రూపాన్ని పట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మిగతా నామరూపాలు పోవటం కోసం కొంతకాలం సాధన జరిగిన తర్వాత ఆ వాస్తవ స్వరూపం సహజ సిద్ధంగా వస్తుంది. మనం ప్రయత్నం చేస్తే రాదండి. సహజ సిద్ధంగా ఎప్పుడైతే ఆ రూపం కూడా ఫేడ్ అయిపోతుంది, ఆ ఫేడ్ అయిపోయిన తర్వాత సాయిబాబాని చూస్తుంటే సాయిబాబా ఇదా ఈ రూపం లోపల నుంచి వినిపిస్తుంది, తెలుస్తుంది. అవన్నీ మనం మిమిక్ చేస్తే చాలా ప్రమాదం. సైకోసమాటిక్స్ అయిపోతారు చాలామంది ఇవన్నీ విని. అందుకోసమే చాలా విషయాలు నేను మాట్లాడను. సహజ సిద్ధంగా ఇది కాదని ఎప్పుడు తెలుస్తుందంటే అసలైంది చూసినప్పుడు తెలుస్తుంది. అంతేగాని దాన్ని పట్టుకొని దీన్ని వదలాలి, కానీ దీన్ని వదిలి దాన్ని పట్టుకుంటానంటే రెండింటికి కాకుండా పోతారు. అర్థమవుతుందా? కాబట్టి ఎనీథింగ్ షుడ్ హ్యాపెన్ న్యాచురల్లీ. డోంట్ ట్రై టు మిమిక్, డోంట్ ట్రై టు అనుకరణ చేయకూడదండి. నిరంతర గురుస్మరణలో ఉండాలి. ఒక్కటండి, నిరంతరం గురుస్మరణలో ఉండాలి అంటే అది మన ప్రయత్నంతో కాదు. అంటే ప్రయత్నంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ ప్రయత్నం ఎప్పుడూ కూడా అల్పమే. అది సహజ సిద్ధంగా గురువు యొక్క వైభవం తెలిసినప్పుడు మనం ప్రపంచ స్మరణలో ఉండాలని ప్రయత్నిస్తున్నామండి. ప్రయత్నించం కదా, సహజ సిద్ధంగా వెళ్ళిపోతుంది మనసు, ప్రపంచం గుంజుకొని వెళ్ళిపోతుంది. అలా సహజంగా సాయిబాబా, ఇక్కడ పేరేనండి సాయిబాబా, ఆ సత్యమునందు ఎప్పుడు మనసు రమిస్తుంది అంటే ఇది పరమ అసత్యము, ఇది పరమ చెత్త, దీంట్లో ఏమీ లేదు, ఇది ఎంత చేసినా మన శ్రమంతా మొత్తం హరించి వేస్తుంది. హరతి నిమేష కాల సర్వం. మిత్రమా, కాలము సర్వాన్ని హరిస్తుంది అని ఆదిశంకరులు, ఏమి ఏమి భాగ్యం అండి మనది. అసలు ఆదిశంకరులు లాంటి మహానుభావులు మనకు దొరికారంటే ఆయన చెప్తున్నారు, హరతి నిమేష, ఒక్క నిమిషంలో ఈ కాలము సర్వాన్ని హరిస్తుందిరా పిచ్చివాడా, ఏదో ఉందని భ్రమపడుతున్నావు. ఇప్పుడే భజించు మూఢా అని చెప్తారు. ఆ గోవిందుని భజించు అని చెప్తే ఎవడు భజిస్తాడండి? వాడికి రావాలి కదా, వాడికి ఆ దృష్టి రావాలి కదా. వస్తే అప్రయత్నంగా వెళ్ళిపోతుంది. గురుస్మరణలో నువ్వు వద్దన్నా ఉంటావు. తృప్తి శాంతి, తృప్తి శాంతి అనేది మోక్షానికి గుర్తండి. ఎవరికి మోక్షం చచ్చిపోయిన తర్వాత మోక్షం లేదండోయ్.
చాలామంది ఇంతకుముందు కాలం అనుకున్నాడు పోయిన తర్వాత మోక్షం మోక్షం అన్నారు. మోక్షం లేదేం లేదు. అది బతికుండంగా ఉన్నవాడికే పోయిన తర్వాత కూడా. ఎవడైతే బ్రతికుండంగా తృప్తిగా ఉంటాడో, ఎవడుంటాడు తృప్తిగా? అక్కడ ఏమీ లేదనుకున్నవాడు తృప్తిగా ఉంటాడు, కానీ అక్కడ ఏదో ఉందనుకున్నవాడు తృప్తిగా ఉంటాడా? పొరపాటు ఉంటాడు, బరిగెడుతూనే ఉంటాడు. అంటే ఎప్పటికైనా ఉన్నది ఉన్నట్టు చూడటం, ఇది పరమ నిస్సారము. దీంతో ఎంతో అంతే. ఇది మహామంత్రం. ఎంతవరకు అంతవరకే. నీ ఎంతవరకు చేయగల అంతవరకు చేయాలి. నమో నమః. సర్వం సాయినాధారపడమస్తాను కూడా సుఖం. అప్పుడు మీకు తృప్తి వస్తుంది. ఎప్పుడు తృప్తి వచ్చిందో శాంతి వస్తుంది. బాబా గారికి మన మీద ప్రేమ అది మాటతో వర్ణించలేం తల్లి. అది ఆఫ్టర్ ఆల్ మనం తిన్న రుచే మనం వర్ణించలేం. ఆ ప్రేమను ఎట్ట వర్ణిస్తాం? అసంభవం. మాట పని నడవ ఇవన్నీ కూడా అండి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా మనం దర్శనం చేస్తామో, వినటం కాదండి, వినటం కానే కాదు. వినటంతో ఏముందండి, నాలుగుసార్లు వింటే అది విసుగు పుట్టిపోతుంది. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని దర్శనం చేస్తావో, వాస్తవం గోచరం అయిపోతుందో, నిన్ను భగవంతుడు కూడా ఆపలేడు. దాని మరి వెళ్ళిపోతాం. ఇక్కడ కావాల్సింది ఏంటి? దర్శనం. దర్శనం కావాలి. అయ్యా, డైలీ రొటీన్ ఏముందండి? గోపికలు గుర్తుపెట్టుకోండి ఒకసారి. సాయిబాబా గారు గోపికలను గుర్తు తెచ్చుకుంటే వాళ్ళ కథలు చదవటం కారణం అది, పుణ్యం వస్తుంది కాదు. గోపికలు ఏ పని చేసినా ఎప్పుడు ఆ కృష్ణ పరమాత్మ ఎందని చెప్పవలసి వస్తుంది, కానీ వాళ్ళకి సత్యమునందు దే నో వాట్ కృష్ణ పరమాత్మ ఇస్. కృష్ణుడు అంటే ఆ పిల్లలను గ్రో వేసుకొని ఆ పింఛం పెట్టుకుని ఉన్న ఆయన కాదు. దే నో వాట్ శ్రీకృష్ణ ఇస్. ఆ పిల్లను గ్రోవి ఈ డ్రెస్సు పీతాంబరం వేసుకున్నానైతే మరి ఆ బాణం దెబ్బకి ఆ శరీరం వదిలేశారు కదా, ఏమైపోవాలి వీళ్ళంతా? ఇప్పుడు లేరా గోపికలు? రాధాకృష్ణమాయ ఒక గోపిక గుర్తుపెట్టుకోండి, మీరు గమనించారో లేదా కానీ. అది పరాభక్తి అంటారండి. పరాభక్తి ఎక్కడున్నా గోపికలు అంటే ఆడవాళ్ళు కాదండోయ్. అసలు స్త్రీ పురుష భేదం లేదా చెప్పారుగా భాగవతంలో. ఒరే నాయన, అందరూ ఆడవాళ్ళేరా, పురుషుడు ఒకడే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ స్త్రీ పురుషులు మనమేం కంగారు పడక్కర్లేదు. మనందరం కూడా ఆర్తితో భగవంతుని యొక్క ఆ దివ్య సౌందర్యం దర్శనం సార్ మాటలు కట్టి పెట్టాల్సిందే, మాటలు కాదు. ఆ హృదయం కదలాలి. కదిలినప్పుడు ఆ సత్య దర్శనం. ఇక గుర్తుపెట్టుకోండి ఒకటే మాట, దర్శనం దర్శనం దర్శనం. దీన్ని 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 గమనించాలి. ఆ దర్శనం లేకుండా మిగతాదంతా కూడా కాలక్షేపణ వ్యవహారమే. లేదంటే కాస్త మనసుకి కాసేపు ఊరట అవుతుంది, లేవంగానే అన్నీ గుర్తొస్తాయి. గోవింద. గురుకృపని పొందటం ఎట్లా? గురుకృప ఎప్పుడు ఉన్నదే. అది ఉన్నది అని తెలియటంతోనే ఆ కృపలో నీవు తడిసి ముద్దయిపోతావు. అందులో ఏం సందేహం లేదు. దాన్ని పొందటానికి మార్గాలు లేవండి. మరలా ఆ గురుకృపని పొందాలంటే నీ దృష్టిలో కరెక్ట్గా పడాలి. మన దృష్టి వక్రించిపోయింది ఇప్పుడు. ఎందుకనంటే ఏమీ లేని ప్రపంచంలో ఏదో ఉందని పరిగెడుతున్నాం, ఉన్నదాని స్పృహే లేదు. ఇది దృష్టి ఏమిటి? ఇది గుడ్డి బతుకు. లేని దాంట్లో లేదని చూడటానికి ఏం సమస్యగా ఉందో మనం ఆలోచించుకోవాలి. అది పెద్ద విషయం కాదు కదా. నిజంగా గమ్యాన్ని చేరాలనుకున్నవాడు చేసే మొట్టమొదటి పని అదేనండి. అలా చేసిన వాళ్ళే మనం అనుకునేటువంటి మహాత్ములందరూ కూడా. మహాత్ములు ఎక్కడ గాల్లో నుంచి ఊడిపడరు. ఎవడి బుద్ధి ప్రచోదనమైందో, ఎవడి జీవితం ఎంతండి, జీవితం పిట్టలాంటి జీవితం. ఎప్పుడు ఏదొచ్చి పడిపోతుందో తెలియదు. ప్రతి క్షణం అమూల్యమైందే. ఎవడు ప్రశాంతంగా పడుకుంటాడంటే, ఎవడు సత్యాన్ని దర్శించి ఉన్నాడో వాడు మాత్రమే ప్రశాంతంగా పడుకోగలడు. వేరే వాడు పడుకోలేడు. ఎందుకంటే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఎప్పుడు వాడికి. అన్నిటినీ భస్మం చేయగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నదంటే ఈ దృష్టికి ఉన్నది. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీథింగ్ ఎల్స్? ఎవరైనా ఏదన్నా చెప్పాలని కానీ, ఏదన్నా వ్యక్తీకరించాలని కానీ, లేదంటే అందరూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు, శాంతిలోకి. నాకు టెన్షన్ పెట్టకండి. అంటే ఫస్ట్ వేసిన క్వశ్చన్ ఏంటి, ఆదిశంకరాచార్య గురువు గారు అన్నారు కదా, ఈ వైలెన్స్ ఎందుకు ఉంది? అసలు ఆయన ఒక ప్రశ్న వేశారండి, అసలు ఈ సృష్టి ఎందుకు అనేసారు. దాని సమాధానం మీరు ప్రయత్నిస్తే ప్రయత్నించండి, కానీ ఇట్ టేక్స్ లైఫ్ స్టైల్. ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదు దానికి. అంటే దాని ఆ క్వశ్చన్ తాలూకా డెప్త్ అని చెప్పడానికి చెప్తున్నా. ఈ సృష్టి ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం కొన్ని వందల సమాధానాలు వచ్చాయి, కానీ ఏ సమాధానం కూడా పరిపూర్ణంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ లేదు.
మీరు ప్రయత్నిస్తారా? ఎంత చెప్పిన తర్వాత ఏం ప్రయత్నిస్తారు ఇంకా? ప్రయత్నించవచ్చు, తప్పులేదు. ఇక్కడి నుంచే వస్తాయండి. అంటే నా చిన్నప్పటి నుంచి ఉన్న క్వశ్చన్ అదేనండి యాక్చువల్గా. అది మరి చిన్నప్పటి చిన్న క్వశ్చన్ ఇంకా మీరు మొరగబెడితే ఎట్లా? దాని సమాధానం కనుక్కోవద్దు. అలాంటి ప్రశ్నలు, సృష్టి ఎందుకని ఒక ప్రశ్న ఉంటుంది. తర్వాత బాగానే ఉంది కదా, అసలు ఈ సృష్టిలో ఈ వైలెన్స్ ఎందుకుంది? ఇవి మతిలు పోయే ప్రశ్నలండి. దాదాపు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు దాని మీద ఎన్ని విన్నా ఏమున్నా ఎక్కడ సమాధానం అయితే రాదండి. అది మీకు దర్శనం అవుతుంది. ఇప్పుడు నేను వాటి సమాధానం చెప్తే అది ఊరికే వాచా విన్నది అవుతుంది తప్ప మనం అది దాని సరైన సమాధానం రాదు. ఎవరు మూర్తి గారు మీరు మాట్లాడలేకపోతున్నారా? అంటే మీకు ఏమైనా టెక్నికల్గా ప్రాబ్లం ఉంటే మీరు టైప్ చేయండి సార్, పర్లేదు. ఐ థింక్ అందరికీ అన్మ్యూట్ చేసినట్టున్నారు. ఎవరైతే అన్మ్యూట్ చేసుకోవాలి అని హ్యాండ్ రైజ్ చేయండి పోనీ, నేను తెలుస్తుంది వాళ్ళకి అన్మ్యూట్ చేస్తారు, పర్వాలేదు. హ్యాండ్ రైజ్ చేయండి, అక్కడ ఐకాన్ ఉంటుంది, హ్యాండ్ రైజ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని చేయండి. ఇది నిజమైన సత్సంగం అండి. ఎవరికి తొందర లేదు చూసారా. ఎప్పుడు అసలు సత్సంగం అంటే కాలాన్ని దాటినటువంటి స్థితి. సార్ ఎవరండి? రత్నాకర్ గారికి అన్మ్యూట్ చేయండి అమ్మా. రత్నాకర్ గారితో ఒకసారి అన్మ్యూట్ చేయండి. సాయిబాబా నెక్స్ట్. చిన్న డౌట్. ఎవరండి? చెప్పండి సాయిబాబా. ఏం లేదు, ఈ అభేద దృష్టి అనేది అప్పుడప్పుడు అనుభవించగలుగుతున్నాను, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ లో మళ్ళీ తెలుసుకుని అరే ఇది తప్పుగా ఆలోచించానని మళ్ళీ రియలైజ్ అయ్యి అభేద దృష్టిలోకి వెళ్తున్నాను. కానీ అది ఎప్పుడు జరగట్లా, చాలా సార్లు జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు అభేదగా అంటే ఎవరినో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ అభేద దృష్టి నుంచి పోయి మళ్ళీ రియలైజ్ అయ్యి వెంటనే తప్పు తెలుసుకుంటున్నాను, బట్ న్యాచురల్ గా రావటం లేదు. అది మీకు ఆ రోజు మీరు సత్సంగం 5 days సత్సంగం అటెండ్ అయ్యారు కదా, దాని ప్రభావం అది. ఎందుకంటే అసలు అభేద దృష్టి సామాన్యంగా విడి వాళ్ళకి ఎవరికి తెలియదు. గుడ్ దట్ యు రిమెంబర్ ఇట్. ఎందుకంటే ఒకటండి, పూజనం జప చింతనం క్రమాత్. రమణ మహర్షి గారు చెప్తారు, ఏమిటండి మార్గం దీనికి? పూజ్యాలండి, పూజనం జప చింతనం క్రమాత్, ఇది క్రమం. ఏంటో తెలుసా అండి? చింతన 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 నిరంతరం దాంట్లో రమిస్తూ ఉండాలండి. చింతన అంటే మళ్ళీ జపం కాదండి. జపానికి చింతనానికి తేడా ఉంది. చింతన అంటే ఏంటి? మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా ఎట్లా ఏకాత్మ భావన సాధించాలనేది మీరు ఆ సత్సంగంలో విన్నారు. ఆ ఏకాత్మ భావం అనేది అట్లా మనసు రమిస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? అది రమించకపోతే మీకు ఆ భేదభావం రాగానే మీకు నరకం అయిపోతుంది మనస్సు. ఆ ఆవేదన, బాధ ఇవన్నీ మంట పెట్టేస్తాయి. ఆ మంట నుంచి పోవాలంటే ఏం చేయాలి? ధన్మన ఇది వచ్చేస్తుంది. అది రావటం స్లోగా యూ విల్ కమ్ టు దట్. గుడ్, అట్లీస్ట్ మీకు అది గుర్తుంటా ఉంది. నెక్స్ట్ ఎవరండి? ఇందాక ఎవరు చెప్పారు, పేరు చెప్పాను, అభిరామ. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీకు యాక్చువల్గా ఐకాన్ ఉంటుందండి, ఐకాన్ అనే చేయొచ్చు. ఇఫ్ యూ హ్యాండ్ రైజ్ దెన్ దే విల్ అన్మ్యూట్ యువర్ దిస్ థింగ్. ఎందుకంటే సార్ మూర్తి గారు అన్మ్యూట్ చేయ తల్లి. ఎంఏ మూర్తి గారు, సుచిత్ర గారు. హ్యాండ్ రైజ్ చేస్తే ఈజీగా ఉంటుందండి. బికాజ్ అదేనమ్మా, ఎంఏ మూర్తి చేశారు కదా, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు వారు. అంటే వాళ్ళు మామూలు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు అనేది ఐకాన్ రైజ్ చేయమన్నారు. అదే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు మీటింగ్ స్టార్ట్లో చెప్తారు. ప్రస్తుతానికి ఎంఏ మూర్తి గారి పేరు కనిపిస్తుందా? చేశానండి యాక్చువల్గా, ఆయన అన్మ్యూట్ చేసి. నమస్కారం గురుగారు. నమస్తే సార్, నమస్తే. చెప్పండి మూర్తి గారు. మీరు సందేహం కాదు కానీ మన సత్సంగంలో సాయిబాబు గారు అనేవారు మాట్లాడారు కదా, ఇప్పుడు మన సత్సంగంలో ఉన్నారు. ఆ పట్ల వెంకట పార్థసారథి గారి కుమారుడిని పరిచయం చేశారు తమరు. మనవాడు కూతురు బిడ్డ అండి. నేను వెంకట పార్థసారథి గారి ఆతిథ్యం పొందానండి నేను. వెరీ గుడ్. తర్వాత చాలా సంవత్సరాలకి మళ్ళా వారింటికే వెళ్ళాను నేను. మళ్ళా జిల్లేడుమూడి నుంచి చూసుకుంటూ వారింటికి వెళ్ళాను. అప్పుడు సాయిబాబా గారి ఇంట్లోకి వెళ్ళాను. చెరువు జమ్ములపాలెం మాట్లాడాను. అయితే ఇప్పుడు నేను వారితో ప్రస్తావన చేసేది ఏంటంటే, అంటే మాదిరాజు అని ఉంది కనుక కూతురు బిడ్డడు అనమాట. వారి ఇంటి పేరు
నారా ఏం హనుమంతరావు గారు రచించినటువంటి ఏమీ నిన్ను ఉపేక్షించిన వాల్యూమ్ 1 అంటూ ఇప్పుడు మనకి చాలా మంది అడుగుతున్నారు సార్, అవి ఎలా లభ్యం అవుతాయా? వారు సాయిబాబా గారు మంచి మనసుతో మళ్ళీ ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉందా ఏంటి? తప్పకుండా ఉన్నాయండి, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను త్వరలో. అలాగే అలాగే అలాగే. నేను మీ ఇంటికి వచ్చాను సార్, జిల్లేడుమూడి నుంచి వస్తూ జమ్ములపాలెం మా మామయ్య గారు చెరువు జమ్ములపాలెం నేను వచ్చాను సార్. బాపట్ల మీ అదృష్టం బాబా భక్తులను చూడటం, ప్రసాద్ గారు చెప్పినట్టు, గురువు గారు చెప్పినట్టు బాబా భక్తులను చూడటం ఆనందంగా ఉంటుంది. అందుచేత నేను ఒకసారి ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం కోసం మీతో మాట్లాడిన. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏమీ నిన్ను ఉపేక్షించిన వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 చాలా విలువైనవండి. అవి కాపీలు ఉన్నట్టయితే ఇప్పుడు ఇందులో మన సరోజ్ గారు కూడా అడిగారు, అలాంటి వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. నేను తెప్పిస్తాను, తెప్పించి మీకు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సాయిబాబా, థ్యాంక్ యూ అండి మూర్తి గారు. ఎనీవన్ ఎల్స్? ఇంకెవరైనా ఉన్నారా? I think that's all. Okay. I think we can conclude. Nasara, ఉన్నారా? Shall we close it? సార్ సాయిరామ్ సార్, చేద్దాం సార్. చాలా అద్భుతం. ఇవాళ బాబా దయ వల్ల అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా జరిగింది. అందరూ కూడా పాల్గొనడం కూడా ఒక అదృష్టం బాబా దయ వల్ల. అందరూ కూడా ఒక్కొక్కరి ఒక ముఖార విందాలు చూస్తుంటే నిజంగా ఆనందం కలుగుతుంది. అంతా కూడా పరిపూర్ణమైనటువంటి శాంతితో, మంచి సంతృప్తితో. ఇందాక అడిగారు చూసారా, ఇప్పుడు మాత్రం ఈ గంటంపావు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి, శాంతి మాత్రం ఈ గంటన్నర కనిపిస్తుంది. ఇదే కంటిన్యూ అవ్వాలి బాబా దయ వల్ల. చాలా సంతోషం సార్. మళ్ళీ మనం తొందరలో మళ్ళీ కలుద్దాం. సాయినాథ్ మహారాజ్కి సార్. సాయిరామ్.